హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి గారు. నమస్తే మ్యామ్. మేము ఏంది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రీసెంట్గా సూపర్ 6లో వన్ ఆఫ్ ద పథకం చూసుకుంటే అమ్మకి వందనం. అమ్మకి వందనం అనేది లోకేష్ గారి ఆలోచనల నుంచి వచ్చిందంట. ఆయన బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచనల నుంచి వచ్చినటువంటి పథకమే అమ్మకు వందనం, తల్లికి వందనం. ఏంటి అసలు అది అంటే ప్రతిసారి అన్నీ నాదే నాదే నాదే, చివరికి చిత్తూరులో పాలు పితకటం కూడా బాబు గారి అది కూడా నేనే కనిపెట్టింది అని చెప్పినటువంటి బాబు గారు దీన్ని మాత్రం లోకేష్ గారికి ఇచ్చారు క్రెడిట్. ఎందుకు అసలు అంటే సార్ ఇప్పుడు వరకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చినా లేకపోతే 108 తెచ్చినా కొన్ని పథకాల క్రెడిట్ మనం లాక్కోవాలన్నా కూడా అది ప్రజలు కూడా హర్షించారు. అలాగే అమ్మ ఒడి జనాల్లోకి వెళ్ళిపోయింది సార్, మైండ్ లోకి చొచ్చుకొని వెళ్ళిపోయినటువంటి పథకం అది ఇవాళ బిడ్డలు చదువుకుంటున్నటువంటి ఏ తల్లైనా సరే అమ్మ ఒడి ఎవరు తీసుకొచ్చారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దృక్పథంలో నుంచి వచ్చినటువంటి ఒక పథకం అని అందరికీ తెలుసు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే మీకు తల్లికి వందనం వచ్చిందా అంటే మాకు అమ్మ ఒడి పడింది అని చెప్తున్నారు. లైవ్ వీడియోస్ అవి వాళ్ళే చెప్తున్నారు. అబద్ధం చెప్పే కదా లైవ్ వీడియోలోనే ఆయన ఏమయ్యా పడిందా అంటే పడింది సార్ అమ్మ ఒడి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరెంత కాపీ క్యాట్స్ లాగా కాపీ చేసి తెచ్చుకున్నా కూడా అది జనాల్లో ఉండిపోయినటువంటి పథకం. దానికి ఇంకా హైలైట్ ఏంటంటే అది లోకేష్ బాబు యొక్క ఆలోచన విధానం అని చెప్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటది సార్. లోకేష్ గారు కూడా సడన్ షాక్ ఏమో పాప, ఆయన కూడా కొంచెం ఆశ్చర్యకరంగా చూస్తున్నారు ఆయన చెప్పగానే. అంటే ఏంటి నన్ను టార్గెట్ చేసేటంటే మా నాన్నగారు అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నాయన మీద వేసుకోకుండా లోకేష్ బాబు మీద వేసారు. ఎందుకు వేసారంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి సో అన్ని ఆయన ఖాతాలో వేసేయడానికి ఫ్లోలో అది కూడా వేసేసారు తప్ప ఎందుకు సార్ అబద్ధాలు ఆడాలి. తల్లికి వందనం అని మీరు పేరు మార్చుకొని తెచ్చిపెట్టుకున్నా కూడా ఇవాళ అమ్మఒడి ఎంతమంది జనాలకి వేసారు, ఎంత పర్ఫెక్ట్గా వేసారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ తెలుసు. మీరు 2000 కట్ చేసుకొని మొదటి సంవత్సరం వదిలేసి రెండో సంవత్సరంలో 13,000 ఇచ్చి అది కూడా అరాకొర మందికి ఇచ్చి పూర్తిగా ఇవ్వలేదు. వాళ్ళు కావాలంటే ఇవాళ తల్లికి వందనం పడలేనటువంటి వాళ్ళు ఎంతమంది తల్లులు ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర సచివాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే ఆధార్ కార్డు మీద 100 మందికి 300 మందికి మీరు ఎలా ఇష్టాసారంగా ఇచ్చేసి ఇవాళ ఎంతమంది తల్లులు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు June 12th స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ తల్లికి పడనటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారు. ఒకసారి అలాంటివి శ్వేతపత్రం మీద రిలీజ్ చేయమని చెప్పండి. నిసిగ్గుగా ఇన్ని సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మీడియా ముందు, సాక్షాత్తు మీడియా ముందు అంటే చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు సార్, వాళ్ళతో కూడా అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళతో కూడా అబద్ధాలు ఆడిస్తున్నారు. ఎవరు ఇచ్చింది? లోకేష్ బాబు కదేగా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు సార్? వాళ్ళకి ఏం తెలుసు ఆ చంటి బిడ్డలకి? ఒక వీడియో చూశానండి నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బెంచ్లు కూడా మన నాడు నేడు ప్రోగ్రామ్ నుంచే కదా జగనన్న ఇచ్చినటువంటి థింగే కదా. ఆ బెంచ్ కూడా ఆఖరికాలు కూర్చున్న బెంచ్ కూడా జగనన్న ఆలోచన విధానంతో వచ్చిన బెంచ్లేవి. దాని మీద ఏదో స్టిక్కర్ ఉంది, అమ్మఒడి సంథింగ్ ఏదో ఉంటే ఆ స్టిక్కర్ తుడిపేశారు అనమాట. ఆ తుడిపేసినా కూడా నాడు నేడు అని అక్కడ రాసుంది. డైరెక్ట్ గా బెంచ్ల మీద రాసిన కూడా అవి ఎవరు చెరిపేసేవి కాదు. అండ్ వీళ్ళు వచ్చి ఎన్ని అబద్ధాలు అన్నా కూడా జనాల మనసులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను తీయడం వీళ్ళ తరం కాదు, లోకేష్ బాబు తరం కాదు, ఆ తర్వాత వచ్చి ఆయన కొడుకు తరం కూడా కాదు. సో నేనేమంటున్నానంటే మీరు ఏదన్నా పరిపాలించాలి అనుకుంటే మీ కొత్త ఆలోచన విధానంలో నుంచి వచ్చినవి ఏమన్నా ఉంటే అవి మీకు క్రెడిట్లో వేసుకోండి. మన కాలం అన్నా క్యాంటీన్ మాదే అంటారు, తీసుకోండి, మీదే మంచిదే కదా. నలుగురికి అన్నం పెట్టడం మంచిదే కాదని నేను అన్ను. దాంట్లో కూడా రుబాబ్ చేసేసుకొని ఎంతమందికి పడుతున్నారో, ఎన్ని కోట్లు మీరు బడ్జెట్లో పెట్టారో, ఎన్ని కోట్లు మీ పాకెట్లు నింపుకుంటున్నారు అని అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. అన్నా క్యాంటీన్ల ద్వారా నేను ఇంతమందికి పెడుతున్నాను, ఇంతమందికి చేస్తున్నానంటే ఈ పథకాలన్నీ ఎవరు చేస్తున్నారు సార్? ప్రజల సొమ్మే కదా. వీళ్ళు పాకెట్లో నుంచి తీసి ఏమైనా పెడుతున్నారా? 10 సార్లు 100 సార్లు చెప్పుకోవడానికి
ప్రజల రూపాయన పన్నుల రూపాయలు వచ్చినటువంటి డబ్బులు మీరు మళ్ళీ ప్రజల మీద ఖర్చు పెడుతున్నారు. దానికి మీరేం క్రెడిట్ లాక్కోవాల్సిన అవసరం, నేనే పెడుతున్నాను అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంత తిండికి లేకుండా ఎవరున్నారు సార్? కొన్ని పెట్టినోనికి పెట్టారులేండి, ఈ చేత్తో చేసింది ఈ చేత్తో చెప్పకూడదు అంటారు. అన్నం పెట్టి కూడా 100 సార్లు చెప్తారు వీళ్ళు, అన్నం పెట్టి 100 సార్లు చెప్తారు. మరి అలాంటిది ఇంత మంచి పథకాలు ఇచ్చి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం రాలేదు. వీళ్ళు చూసారా, వీళ్ళు ప్రమోషన్స్, ఈయన ఒక మైకు ఆయన ఒక మైకు పెట్టుకొని వచ్చి కూర్చొని వాళ్ళ ఫేస్ లో కానీ వాళ్ళ నవ్వులు కానీ అన్ని ఆర్టిఫిషియలే. ఒక్క స్మైల్ కూడా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు అల్లప్పుడు ఏదో మన వీళ్ళు ఎమ్మెల్యేలు అందరూ జబర్దస్త్ స్కిట్లు వేసినప్పుడు నవ్వడమే నేను చూసానండి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఫేక్ స్మైల్, ఫేక్ రిసీవింగ్. చంటి బిడ్డను చేతిలో పట్టుకొని అంటే దడుచుకోదా బిడ్డ? అంటే ఒక బిడ్డను ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియదు తనకి, ఎందుకంత ఫేక్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న, ఒక బిడ్డను హత్తుకున్న, ఒక బిడ్డకు మంచిది ఏమంటారు నేనున్నానన్న భరోసా ఇస్తే దాన్ని కూడా ఎగతాళి చేశారు కదా. ఇవాళ మీరు ఎందుకు పరిగెడుతున్నట్టు, వీళ్ళు ఎందుకు వెళ్తున్నట్టు సార్? ఇవాళ మీ ప్రమోషన్స్ ఏంటి? నిజంగా అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చాత అవ్వలేదు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళు చూడండి ఈ ప్రమోషన్లు ఎంత ఘోరంగా, ఏం చేయకుండానే మేము చేసామని క్రెడిట్ లాక్కోవడానికి. ఈ ప్రమోషన్స్ చూస్తే మాత్రం నిసిగ్గుగా వీళ్ళు చేస్తే తీరిక మాత్రం నవ్వొస్తుంది సార్. నేనే కాదు అందరు నవ్వుతారు అనుకుంటే అది వేరే విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ నవ్వుతున్నారు ఇవాళ. కానీ విద్యార్థులకి లేదంటే ఎడ్యుకేషన్కి స్కూల్స్ బాగు చేస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్లు, ఇప్పుడు నేనే మీకు అండగా ఉంటాను అని చెప్పి మరలా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్లకి వద్దన్న నోటితోనే నేనే ఉన్నానని చెప్పించినటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ వైఎస్ జగన్ అనేటువంటి కామెంట్లు సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. 100% సార్. అసలు సంక్షేమ పథకాలు వద్దు, ఇన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనుకున్న అతని చేతుల మీదుగానే ఇవాళ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఇంటి వద్దకే పరిపాలన ఎందుకు అన్నటువంటి వ్యక్తి తెల్లవారుజామున 5 గంటలకి 75 సంవత్సరాల ముసలాన్ని కూడా పరిగెత్తించి మరీ పింఛనిప్పించే పరిస్థితికి తీసుకొచ్చాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏదైతే ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పేసి సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు లెటర్లు రాసి ఖండించినటువంటి వీళ్ళ ద్వారానే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ నాట్ ఏం చేయలేదు సార్. ఆయన దమ్ముగా ధైర్యంగా నేనైతే ఒకటి చెప్పగలుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమం కానీ ఆయన జనాల్లో నువ్వు ఉండిపోతాడు, నిలిచిపోతాడు అంతే. ఇంకా గెలిచినా గెలవకపోయినా పక్కన పెట్టేయండి. ఇప్పటికీ కూడా వీళ్ళు సంవత్సరం వచ్చినా కూడా అదే అమ్మఒడి కోసం మాట్లాడతారు, అదే రైతు భరోసాల కోసం మాట్లాడతారు, అదే లేకపోతే సీనిధి డబ్బుల కోసం మాట్లాడుతున్నారు, అదే విద్యా దీవెల కోసం మాట్లాడుతున్నారు. అంటే ఏం సార్, ఏం మారింది? ఏం మారలేదు. మీరు వచ్చారు మూకుమ్ముడిగా దొంగ బద్దాలు ఆడేసి వచ్చారు కాబట్టి జనాలు కూడా వేశారు కదా సార్. వేశారు కాబట్టి చేయాల్సినటువంటి బాధ్యత మీదని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ మిమ్మల్ని నడిపిస్తున్నారు చూశారు. ఆయన రైతుల దగ్గరికి వెళ్తే లెటర్లు రాస్తున్నారు, ఆయన రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే 220 కోట్లు మన సెంట్రల్ నుంచి రిలీజ్ చేసుకున్నారు. అది సెంట్రల్ ఇచ్చిన డబ్బులు, వీళ్ళ డబ్బులు కాదు, వీళ్ళు ఇచ్చింది కాదు. ఇది కూడా మేమే ఇచ్చామని క్రెడిట్ లాక్కుంటారు. వీళ్ళు చేసేది ఏం లేదు సార్, వాళ్ళతో ముక్కు పట్టి మరీ నేలకు వంచి పని చేపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓడిపోయినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. దాన్ని ఇప్పుడు ఏదో వచ్చేసి మేము మార్చేస్తాం చేసేస్తాం అంటే ఏం చేయరు. నీ మూడు గొడవలు ఆడుకోవడమే సరిపోతుంది. లేకపోతే అరెస్టులు, దందాలు, మాఫియాలు, లేకపోతే అడ్డగోలుగా మర్డర్లు, లేకపోతే రేపులు, లేకపోతే కక్షపూరితమైనటువంటి రాజకీయంలో వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో హింసించడం తప్పితే ఇంకేం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? మీరు చెప్పండి. ఇన్ని జరుగుతున్నా కూడా నేను ప్రశ్నించడానికి వచ్చాను, రాష్ట్రం కోసం వచ్చానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నుంచి ప్రశ్నించినటువంటి వాళ్ళ కార్యకర్తలు కూడా లేదు, వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారే తప్ప ప్రశ్నించే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అసలు ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టిన అన్నాను అన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఉద్దేశం ఏంటంటే పాపం మీ జన సైనికులకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నేను మాత్రమే ప్రశ్నిస్తాను, మీరెవరు ప్రశ్నించకండి, మీకు ఆ హక్కు లేదు, నాకు ఆల్రెడీ ముట్టాల్సిందంతా ఇక్కడ ముట్టింది, నేను ఒక డిప్యూటీ సీఎం తీసుకున్నా, మా అన్నకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించేసిన చాలు అంటే ఇంకా జన సైనికులకి అవసరం లేదు. పాపం అనకూడదు కానీ సార్
10 సంవత్సరాల నుంచి జన సైనికులు నిజంగా సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళు ఇవాళ ఒక్క నామినేటెడ్ పదవిలో ఉన్నారా? ఓకే. మా ఉత్తరాంధ్రలో కూడా చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, జనసేన నుంచి. పేరు జనాలకే తెలుసు, నేను చెప్పబడలేదు. నిన్న మొన్న వెస్ట్ గోదావరికి సంబంధించి లోకల్ చైర్మన్ పదవులు అవి ఇస్తే జిల్లా వ్యాప్తంగా 14 ఇస్తే 12 టీడీపీకే ఉన్నాయి. జనసేనకు ఒకటి ఇచ్చారంట, ఆ ఒకటి కూడా పాపం మా ఇన్ఛార్జికి తెలియకుండా ఇచ్చారంట. మరి అక్కడ ఉన్న లోకల్ కేడర్ అడుగుతారు కదా సార్, అంతే కదా, మీరు ఒక్కరితోనే వచ్చి గెలవలేదు కదా, ఇచ్చారు. ఇదంతా ఏంటంటే ఇదంతా సస్పెండ్ చేసింది పవన్ కళ్యాణ్ గారికి తెలియదంట. మరి ఎవరు సస్పెండ్ చేసినట్టు? ఆయన పార్టీ అధ్యక్షుడా లేదంటే ఇంకా నేను సినిమాలోనే ఉన్నా అనుకుని సినిమా యాక్టింగ్ చేస్తున్నారా? ఎక్కడున్నాడో మరి నాకు తెలియదు, కానీ మీ కార్యకర్తల్నే సస్పెండ్ చేసిన విషయం మీకు తెలియదంటే ఇంకెవరు సస్పెండ్ చేస్తారా? అని తెలియకుండా ఎవరు చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చేశారా, లేదా లోకేష్ బాబు గారు చేశారా, లేదా బీజేపీ చేసిందా? మీ కార్యకర్తలని, అది కూడా ఒక కొవ్వూరు ఇన్ఛార్జ్ అతను, ఏం నార్మల్ కార్యకర్త కూడా కాదు కదా. ఇన్ఛార్జ్ అంటే తెలిసిందే విషయమే కదా, ఆయనకున్న ప్రియారిటీ అర్థమవుతుంది కదా. అంతే కదా. అంటే మీ నాయకుడికి తెలియకుండా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు, మీ నాయకుడికి తెలియకుండానే మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు, మీ నాయకుడికి తెలియకుండానే మిమ్మల్ని రోడ్లకి ఇచ్చేస్తున్నారు, మీ నాయకుడికి తెలియకుండానే మీ కాలర్లు పట్టుకుంటున్నారు అని అంటే ఇంకా మీరు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారనే ఆలోచన తెచ్చుకోండి. ఇంక ఇంతకన్నా మనం చెప్పలేము. కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా అసలు ప్రశ్నించడానికి మీరెవరు? మాట్లాడితే మీకు 11 సీట్లకే పరిమితం అయిపోయింది, ఇలాంటి మాట్లాడినందుకే కదా మీరు లాగి పెట్టి తన్ని 11కే పరిమితం చేసింది, అయినా మీకు బుద్ధి రావట్లేదు అనేటువంటి కామెంట్లే. ఆ మాట్లాడేది ఎవరు మాట్లాడతారు సార్? 2-3 మాట్లాడతారు ఆ జనసేన అధికార ప్రతినిధులు. అందులో ఒక ఆవిడ నోరు వేసుకొని పడిపోతుంటది, మహిళ అనే కూడా ఒక విజ్ఞత ఉండదు ఆ మహాతల్లికి. మరి నిన్ను కొట్టారు కదా కుక్కను కొట్టినట్టు, వాళ్ళ జన సైనికులే కొట్టారా అండి? ఆవిడే చెప్పింది ఆ మాట, వల్ల ఆవిడే కదా మీడియా ముందుకు వచ్చి చెప్పింది, మనం ఏం చెప్పలేదు కదా. మరి నిన్ను కొట్టాడు కదా, నిన్ను కొడితే మీ నాయకుడు ఏం చేశారు? ఇప్పుడు మన ఇక్కడికి రైతుల కోసం వెళ్ళినప్పుడు మన కార్యకర్తని జగనన్న కళ్ళ ముందే కొట్టారు. ఎస్పీని అడుగుతాడు, ఎందుకు అడగరండి నాకు అర్థం కాదు. ఎస్పీని నిలదీశాడు, ఎస్పీని అడిగాడంటే ఆయన కళ్ళ ముందు కార్యకర్తలను కొడుతుంటే ఆయన ఊరుకుంటాడా? అంతే కదా. మీ నాయకుడు ఊరుకుంటాడు, మిమ్మల్ని కుక్కను కొట్టినా ఊరుకుంటాడు, మిమ్మల్ని గుద్దినా ఊరుకుంటాడు, ఆడపిల్లని తన్నినా ఊరుకుంటాడు. జనసేన నాయకుల్ని ఎవరో పక్క పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసినా ఊరుకుంటారు. మా నాయకుడు ఎందుకు ఊరుకుంటారు? 11 వచ్చినా కూడా మేము ఇవాళ దమ్ముగా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. 11 వచ్చినా కూడా ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి సంక్షేమానికి మేము దమ్ముగా చెప్పుకోగలుగుతున్నాం. 11 వచ్చినా కూడా మా నాయకులు అన్నింటిలోనే స్థైర్యం నింపి ఆయన తీసుకొని వచ్చి ఇవాళ జనాల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువత పక్షాన, అందరి పక్షాన పోరాడుతుంది మేము. మరి మీరేం చేస్తున్నారు? గాడ్డలు కాస్తున్నారా? దొన్నపోతు మీద వాన కూర్చున్నట్టు మీకు ఏం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో తెలియట్లేదు. ఆయన సినిమాలలో ఉన్నారు, ఒక 2-3 అధికార ప్రతినిధుల్ని వదిలేడు, వాళ్ళకు కూడా ఏ పోస్టులు రాలేదు, ఏమీ రాలేదు. ఇంత కష్టపడి నోరు దించుకున్నా కూడా ఎవరికి న్యాయం జరిగింది లేదు. వాళ్ళని సైడ్కి మాట్లాడితే వాళ్ళు చెప్తారు సమాధానం. ఏదో మీడియా ముందుకు వచ్చాం కదా అని చెప్పేసి ఏదో పార్టీని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు యాక్టింగ్ తప్ప అది సిన్సియర్ ఫీలింగ్ వాళ్ళు బయట నుంచి తీసుకొని వస్తే వాళ్ళు చెప్పేస్తారు నిజాలు. కనీసం పబ్లిక్ గానే అనేక నియోజకవర్గాల్లో కొడుతుంటే కూడా కార్యకర్తలకి మధ్య, టీడీపీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తల మధ్యలో గొడవలు అవుతుంటే కూడా ఎక్కడ ఎందుకు నాయకుడనే వ్యక్తి స్పందించకపోవడానికి కారణాలు ఎందుకు? ఆయన చెప్పాడు కదా సార్, ఎవరైనా స్పందిస్తే మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ కోవట్లు అనుకుంటాను అని అన్నాడు. అంటే కొడుతున్నా కూడా సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉన్నామనే కదా ఆయన చెప్పేది. మిమ్మల్ని కొడుతున్నా కూడా సైలెంట్ గా ఉండండి. 15-20 సంవత్సరాలు మనం చంద్రబాబుని, టీడీపీ పార్టీని మనం మొయ్యాలి, సిగ్గు లేకుండా మీరు పక్క పార్టీ కండువాలు కూడా మొయ్యాలి అని ఆయన చెప్తున్నారండి. వాళ్ళ లీడర్ చెప్తున్న మాటలే ఇవి, నా మాటలు. వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు, వీళ్ళకి క్లారిటీ రావట్లా. ఆయన క్లారిటీగా ఉన్నాడు, కింద ఉన్న సైనికులకి, వీర మహిళలకి క్లారిటీ రావాలి. నేను చాలా మంది సస్పెండ్ అయ్యాక వీర మహిళలు, వీర నాయకులు, జన సైనికులు బోల్డ్ మంది వచ్చి వాయిస్లు ఇచ్చారు, ఫేస్బుక్ లైవ్లు పెట్టారు, బోల్డ్ వీడియోలు వచ్చాయి బయటికి. దాని అర్థం ఏంటండి? లోకల్లో ఏంటి జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది సార్. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా కుక్క బతుకుతున్నారేమో, ఎవరు పార్టీయో పెట్టుకొని ఎవరు కండువాలో మోస్తున్నారు, ఎవరు నాయకుడు ఉంటే ఎవరో నాయకుడు వచ్చి సస్పెండ్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతుంటే వీళ్ళేం మాట్లాడొద్దు అని ఈయనే చెప్తున్నాడు. ఇంక ఎందుకు సార్ ఆ పార్టీలో ఉండి?
నాకు అంటే ఫర్ మై నాలెడ్జ్ నేను అడుగుతున్నా, వీళ్ళు ఎట్టుంటున్నారా అని ఆలోచిస్తున్నా నేను నిజంగా చెప్పాలంటే. ఎమ్మెల్సీ పదవి వచ్చేంత వరకు నాగబాబు గారు కూడా ఏదో ఒక కామెంట్లు చేస్తూ సంచలనంగా ఉండేవారు. అయితే వాళ్ళ పార్టీ మీటింగ్లో చేయడమా లేదంటే ట్వీట్లు పెట్టడమా ఏదో ఒక రకంగా. ఆయన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు, ఆ తర్వాత అసలు ఆయన ఉన్నారా లేరా, పార్టీలో ఉన్నారా? జబర్దస్త్ ప్రోగ్రామ్ కి రీ ఎంట్రీ ఇస్తున్నారు చూడండి, మొన్న ఎప్పుడు ప్రోమో వచ్చింది అయితే. ఓకే, జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు విత్ ఎమ్మెల్సీ. ఎక్కడ? తెలంగాణలో. ఆంధ్ర రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు పదవులు దోచుకొని మీరు ఇక్కడ తెలంగాణలో ఉండడానిక పదవులు. మొన్నటిదాకా ఆయన ఎప్పుడు తిరగలేదండి, ఏవో 2 ట్వీట్లు వేసేవాడు, 2 మాటలు మాట్లాడేవాడు అంతే. ఆయన ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడింది లేదు, ఒక ఉద్యమంలో ఉన్నది లేదు, లేకపోతే ఇదిగో పలానా ఇష్యూ కోసం ఆయన ఫైట్ చేసింది లేదు, ఏమీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక అన్న అనే ఒక కారణంతో ఆయనకి సీట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ తీసుకున్నారు. అది కూడా ఎవరికి? వర్మ గారికి వెన్నుపోటు పొడిచి. అంతే కదండి, అది అందరికి జగమెరిగిన సత్యం. మొదటి ఎమ్మెల్సీ నీకే అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. నాకు ఆ వర్మ గారిని చూస్తే పాపం అనిపిస్తుందండి. పాపం నిజంగా ఆయన అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురానికి ఆయన అప్పుడు దాకా ఒక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకొని ఉండింటాడు కదా. ఎలక్షన్ టైంకి ఆయనకి సీట్ ఇవ్వకుండా ఆయనకి హ్యాండ్ ఇచ్చి తర్వాత మొదటి ఎమ్మెల్సీ నీకే అని చెప్పి, ఈ విజయం వెనకాతలు నువ్వున్నావని చెప్పి పక్కన ఆ రోజు అవసరమని భుజం మీద చెయ్యేసుకొని గెలిచిన తర్వాత మొన్న ఎప్పుడో చూసానండి వీడియో, నాకే బాధేసింది. ఆయన లోపలికి కూడా వెళ్ళనీయలేదు మీటింగ్ కి. బయట ఉంటే ఆయన బయట ఏంది నన్ను బయట ఉంచారు ఏంటంటే నీకు పాస్ ఇవ్వలేదు, పాస్ లేదు, నీకు ఇన్విటేషన్ లేదంటున్నారు. మరి అది బాధాకరమైనటువంటి. నియోజకవర్గంలో జరిగేటువంటి ఇలాంటి ప్రోగ్రాంలు కూడా ప్రోటోకాల్ పాస్ లేకపోతే రానికపోవడం, ఇలాంటి అడ్డుకోవడం ఇలాంటివి ఉంటాయి. టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ కూటమిలో మాకు ఇన్ని సీట్లు, మా చంద్రబాబు నాయుడు, మా ముఖ్యమంత్రి, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళకి మీ ఇన్ఛార్జే అక్కడ జరుగుతున్న నియోజకవర్గం మీటింగ్. ఇప్పుడు నియోజకవర్గం మీటింగ్ లో వీళ్ళు 3 పార్టీలు కదా సార్, 3 ఇన్ఛార్జీలు పిలవాలి కదా. అంతే కదా, ముగ్గురు కలిస్తేనే కదా కూటమి అయ్యారు. అందులో మొన్న కూడా విష్ణు కుమార్ రాజు గారు చెప్తున్నారు 5% అని హేళన చేస్తున్నారంట వాళ్ళే. మేము లేకపోతే మీరు లేరు, మీ కూటమి మీకు అధికారమే లేదని చెప్పండి అంటే అర్థం ఏంటి? హేళన చేస్తున్నారనే కదా, వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వట్లేదనే కదా అర్థం. అంతే కదా. ఇది ఎవరికి తెలియాలి? జనసేన పార్టీ పెట్టుకున్నటువంటి అధ్యక్షుడికి తెలియాలి, బీజేపీ పార్టీ పెట్టుకున్నటువంటి అధ్యక్షులకి తెలియాలి. అంతే కదండి. సో మీ పార్టీలకు అన్యాయం జరుగుతుందంటే ఎవరికి? మన పార్టీకి అన్యాయం జరుగుతుంది మేము ఎవరు చెప్తాం? మేము జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పుకుంటాం, అన్న మాకు ఈ అన్యాయం జరుగుతుందన్నా అని. మరి ఇక్కడ మీ పార్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా మీరు నిమ్మకు నీరెత్తకుండా కూర్చుంటే ఎందుకు సార్ మీరు పార్టీ పెట్టుకుంది? మీ స్వలాభాల కోసం పెట్టుకుంది. అధ్యక్షులే ప్రశ్నించడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, పొరపాటున మాట్లాడితే నేను జాలి పడుతున్నా, వాళ్ళ మీద జాలి పడుతున్నా. ఎందుకు? అంతే జాలే. మీ నాయకుడే మిమ్మల్ని మాట్లాడొద్దు, మీరు నోరు మూసుకొని ఉండండిరా, మిమ్మల్ని కొడుతున్నా, మిమ్మల్ని తిడుతున్నా, మీ పరువులు తీసేస్తున్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది కదా సార్ ఎవరికైనా కూడా, ఏ పార్టీలన్నా ఉండని. అది హట్ అయిందంటే ఎవరైనా కూడా ఆ పార్టీల నుంచి వెళ్ళిపోవడమో లేదా రాజకీయాలు మానుకోవడమో ఇంకోటో ఏదో చేస్తారు. కానీ వీళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్లు పోతున్నా కూడా అక్కడ అలాగే ఉన్నారు అని అంటే అందుకు జాలి పడుతున్నా నేను. ఉభయ గోదావరి జిల్లాల్లోనే పట్టున్నటువంటి జనసేనకి ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగాను పట్టు కోల్పోతుంది అనేటువంటిది ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సర్వేలు. ఆ పార్టీలకు సంబంధించిన గతంలో ఈ పార్టీకి ఈ కూటమికి ఇన్ని సీట్లు రాబోతున్నాయని ఇచ్చినటువంటి సర్వేలే 1 year సందర్భంగా వాళ్ళు చేసినటువంటి సర్వేల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి వ్యతిరేకమైనటువంటి సర్వే. ఆ సర్వేలు చూసుకున్న తర్వాత కూడా కనీసం వీళ్ళు రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితిలో కనిపించట్లేదా వాళ్ళలో? లేదంటే ఏం చేసినా ఎలా ఉన్నా మరలా మా ఆయుధాలు మాకు ఉన్నాయి అనేటువంటి ధీమాన? పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన కామెంట్లు, మీరు ఎలా వస్తారు, రానివ్వమంటే రానివ్వడానికి ఆయన రానివ్వడానికి ఏం చేయాలి? అసలు మీ నాయకులకి మీ కార్యకర్తలకి చెయ్యండి. అసలు అనుకోవడానికి ఏంటండి సార్, 21 నిలబడిన వాళ్ళలో 16 మంది 17 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. అవును, బీజేపీ టీడీపీ ఎక్కువ మంది టీడీపీ ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన పార్టీలో కష్టపడి ఆయన కోసం జెండా మోసి 10 సంవత్సరాలు నిలబడిన వ్యక్తులకి ఎవరికి ఆయన సీట్లు ఇవ్వలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు
ఆ ఇద్దరు ముగ్గురు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఉంటారు కదా, అలానే ఇట్లా సస్పెండ్ చేయడాలు, ఇది చేయడాలు, అది చేయడాలు అని చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, మొన్న రంగా గారు జయంతి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ కాపు రంగాన్ని వాడి, ఆ కాపు పొలాన్ని వాడుకొనే కదా అట్లీస్ట్ కులం పరంగా అయినా ఓట్లు వేయండి అయ్యా అని ఆయనే కదా అడిగారు. మరి మీరు రంగా గారికి ఎందుకు మీరు దండేయలేదు? కాపులు ఓట్లు వేసినా మనం సీఎం అయిపోవచ్చు, మన అధికారం చేయొచ్చు అని కామెంట్ చేశారు ఆయన. ఆయన చేసే కామెంట్లు ఒకటని లేదులేండి, ఆయన ఇష్టం, ఆయన నోరు, ఆయన అదుపు లేకుండా ఎన్నైనా హామీలు ఇస్తాడు, ఎన్నైనా మాటలు మాట్లాడతాడు, ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకుంటారు. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీ కాపు నాయకులే చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే రంగా గారి విగ్రహాలకి ప్రతిష్ఠించడానికి అనుమతించట్లేదన్న. ఓకే, అది వాళ్ళ కాపు సంఘానికి సంబంధించిన నాయకులే మొన్న ప్రెస్ మీట్ లో పెట్టి చూస్తే నేను కూడా చూశాను. మీరు రంగా గారి జయంతి రోజు మీరు ఎందుకు ఒక ట్వీట్ చేయలేకపోయారు? ఒక దండన్న వేయాలి కదా అట్లీస్ట్. ఎలక్షన్ లేవు కదండి, ఇప్పుడు ఎలక్షన్ ఉంటే దండేస్తాము. అది ఎవరికి అర్థం అవ్వాలి? ఈ కాపు నాయకులకు అర్థం అవ్వాలి. అట్లీస్ట్ సరే నువ్వు సినిమాలో ఉన్నావు, ఏదో బిజీలో ఉన్నావు, నీ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక ట్వీట్ వేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మన జనసేన క్యాడర్ అంతా రంగా గారిని సన్మానించుకోవాలి, రంగా గారి విగ్రహాలకి దండలు వేయాలి అని చెప్పాలనా లేదా? మీరు చేయాలి కదా, త్రూ ట్వీట్ ద్వారా చేసి ఉండాలి కదా. మీరు అట్లీస్ట్ ఆయన ఆఫీస్ లో అయినా విగ్రహానికి ఒక దండేసి ఏదో ఉంటది కదా మీకు, అంతే కదా, క్యాంప్ ఆఫీస్ ఉంటది కదా, చేశారా? వచ్చిపోయేది కూడా స్పెషల్ రైట్లే కదా, దాని కూడా పెద్ద కష్టపడాల్సిందే. టీడీపీ ఇప్పటికీ స్టిల్ ఎన్టీ రామారావు గారి జయంతి అయినా వర్ధంతన్నా చేస్తుంది, వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి జయంతి అయినా వర్ధంతన్నా చేస్తుంది, బీజేపీ కూడా వాజ్పేయి ఇంకా పెద్ద పెద్ద నాయకులందరివి చేస్తుంది. మరి మీరు ఎందుకు రంగా గారి పేరు వాడుకొని, రంగా గారి ఓట్లు వాడుకొని కాపుల్ని మోసం చేసి వచ్చి ఇవాళ మీరు ఎందుకు రంగా గారి జయంతికి మీరు ఒక దండ వేయలేకపోయారు? అట్లీస్ట్ మీ క్యారెక్టర్ చేత ఈ వేయించలేకపోయారు అంటే మీరు వాడుకున్నారా ఎలక్షన్ కోసం రంగా గారి పేరు? ఈ కాపులు వాడుకున్నారా ఎలక్షన్ కి? అది నేను చెప్పబడలేదు, వాళ్ళకి ఫుల్ గా అర్థమైపోయింది. ఇది డిప్యూటీ సీఎం పదవితోనే అర్థమైపోయింది వాట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యావ్ అనే విషయం అర్థమైపోయింది జనాలకి. ఎందుకంటే అతను చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి. రిలీజ్ అవుతున్నారంటారా ఇప్పుడు? 100% రిలీజ్ అవుతాయి. ఈ ప్రెస్ మీట్లు పెట్టింది వాళ్ళే కదా సార్, కాపు సంఘానికి ఇచ్చిన నాయకులు రిలీజ్ అయ్యారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారంటారా? 100% పెట్టుంటారు. చూసారంట ఈ సంవత్సర కాలంలో వాళ్ళ బిహేవియర్స్. 3-4 విగ్రహాలు ఏమన్నంటే ఇది ఆయన దృష్టికి వెళ్ళలేదంట. ఆయన దృష్టికి వెళ్ళినా ఏం చేస్తారు, ఆయనే ఒక పీటీ లేకపోయారు, ఆయనే చెయ్యండి అని చెప్పలేకపోయారు అని అంటే, కులాన్ని వాడుకొని రాజకీయం చేసింది మీరు. ఈ పదవుల కోసమే మీరు ఇంత హైడ్రామాలు చేసి ఉంటే డెఫినెట్ గా రాబో రోజులలో జనాలకి అర్థమవుతుంది. అర్థం కాకుండా ఉంటదని అయితే నేను అనుకోను సార్. లోపల సంస్థాగతంగా వీళ్ళ అధికార ప్రతినిధులే చెప్తున్నటువంటి విషయాలు ఇది డిబేట్ లో. ఆ రాయపట్టు అరుణ నోట్లో నుంచే వచ్చింది. ఏమంటుందంటే సంస్థాగతంగా లోపాలు ఉన్న మాట వాస్తవం. వాస్తవం అంటే దెర్ ఇస్ నో డిబేట్ కదా. వాస్తవం అంటే ఇంక డిబేట్ అయిందండి. మీకు లోటుపాట్లు ఉన్నాయి, మీ క్యాడర్ కింద ఉన్నటువంటి ఏమంటారు ఈ అల్లర్లు, ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి, పార్టీ క్యాడర్ అంతా అసహనంతో ఉంది, ఇది వాస్తవం. దీనికోసం మళ్ళీ డిబేట్ ఎందుకు? డిబేట్లు ఎందుకు మీరు కూర్చోవడం? వినాయకుడేమో ఇస్తామంటారు, మీరేమో ఎందుకండి ఫ్రీ పథకాలని ఈవిడ మాట్లాడుతుంది. ఈవిడేదో పెద్ద ఎమ్మెల్యే లాగా, ఎంపీ లాగా. ఈ నోటికి తమ నోటికి సార్ నేను ఒకటి చెప్తాను సార్, అధికార ప్రతినిధులు అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడితే దాన్ని అధికార ప్రతినిధిత్వం, దాన్ని మనం బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నామంటే అది పార్టీ మీద లేదు వాళ్ళ కూటమి మీద రిఫ్లెక్ట్ అవుతాయి కదా 100%. అవి ఎందుకు అవ్వండి? ఎందుకు అవ్వవు? సరే మీ దాంట్లో మాట్లాడలేదా అని అన్నారు అనుకోండి, మా దాంట్లో మాట్లాడడం మేము మాట్లాడట్లేదు కదా, మేము సపోర్ట్ చేయట్లేదు. కార్యకర్తలు అసహనం ఉండటం కామనే. 100% కార్యకర్తలు ఎవరిని, టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరినైనా 100% వాళ్ళని సాటిస్ఫై చేయటువంటి కష్టమే కదా ఎవరికైనా. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, అలాంటి వాళ్ళు మాట్లాడితే తప్పే ఉంది.
ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, అది పార్టీకి సంబంధం లేదు ఉన్న వాళ్ళు కాదు. సో పార్టీ ఫేవర్ తోటి, పార్టీ అభిమానంతో వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఓకే. మాట్లాడిన వాళ్ళకి ఏ రోజు మన పార్టీ సపోర్ట్ చేయదు. ఎవరు తప్పు చేసినా తప్పే. ఎవడో చేసాడని నువ్వు చేస్తావా? అంతే కదా. నీ రాజకీయానికి ఒక పరిమితులు లేవా? నీ రాజకీయానికి లిమిటేషన్స్ లేవా? నువ్వు నిర్ణయం లేవు కదా, మా అధికారం ఉందని రెచ్చిపోయి నువ్వు మాట్లాడుతుంటే ఎవడు ఊరుకుంటారు అనుకుంటున్నారు? అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతారు, భారతమ్మ కోసం మాట్లాడతారు, వాళ్ళ పిల్లల కోసం మాట్లాడతారు. ఏం విలువలతో కూడిన రాజకీయం చేద్దామని వచ్చారు సార్? సబ్జెక్ట్ మాట్లాడరు సార్ వీళ్ళెవ్వరు సబ్జెక్ట్ మాట్లాడరు. ఊరికే ఇంకా మనం సబ్జెక్ట్ ఏదైనా పట్టుకొని వెళ్తే పర్సనల్ గా అటాక్ చేస్తారు. ఉండాలి కదా సబ్జెక్ట్ మాట్లాడాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏదో తెలియాలి. మాకు అధికారం వచ్చింది, మేము అధికారంలోకి వచ్చాం, మాకు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు కూటమి కూడా నిలబడింది. స్ట్రైక్ రేట్ అంటే ఎట్లుంటుంది తెలుసా సార్? నాకు ఒక జోక్ గుర్తొస్తుంది. ఒక యాడ్ ఉంటది అనమాట. మమ్మీ నేను ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకడేమో వెళ్ళి మా మమ్మీ నేను విన్నాను మమ్మీ అని అంటాడు. అరే కంగ్రాట్స్ రా అంటే ఏంట్రా ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే సెకండ్ మమ్మీ అంటారు. అంటే జనరల్ ఏమనుకుంటారు, సెకండ్ విన్ అయ్యారు అబ్బా అనుకుంటారు. మరి ఎంతమంది పోటీదారులు, ఎంతమంది రన్నర్స్ అంటే ఇద్దరు అంటాడు. అంటే ఫస్ట్ ఉన్న ఇద్దరే, ఆ ఇద్దరులో ఒకడు ఫస్ట్ అయితే ఈ సెకండ్ వాడికి సెకండ్ వచ్చింది. మాకు 100 స్ట్రైట్ రైట్ వచ్చిందని చెప్పుకోవడం అనేది ఏం సార్? ఏం మాట్లాడతారు? 21 సీట్లు తీసుకొని పొత్తులోకి వెళ్ళి మాకు 100% స్ట్రైట్ రైట్ వచ్చిందంటే ఎట్లా చెప్పుకోబుద్ధి అవుతుంది? ఉన్నది 175 నియోజకవర్గాలు. 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను పెట్టే కెపాసిటీ లేదు నీకు అని అర్థం. నువ్వు ఇవాళ 21 మందితో నువ్వు వెళ్ళావు అని అంటే అంతే కదండి. గతంలో నీ చరిత్ర చూసుకుంటే 2 చోట్ల నువ్వు నిలబడితే 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి మీది. ఎట్లా అంటే అప్పుడు 100% స్ట్రైట్ రేటింగ్ ఓడిపోయారా? జీరోనా? అంటే మీకు వచ్చినటువంటి ఓట్ షేరింగ్ కి విలువ లేదా? ఉంటది కదా. అంతే కదా. ఇది రాజకీయ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడే మాటలు కాదు సార్. అప్పటికప్పుడు మన స్వలాభాల కోసం, మన పర్సనల్ గోల్స్ కోసం చేసి మాట్లాడేటువంటి మాటలు తప్ప జనాల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి లేవు. అందులో పవన్ కళ్యాణ్ గారికి అసలు లేదు. ప్రతిదానికి మేము 100% అనో, లేదంటే మేము లేకపోతే కూటమి లేదనో, లేదంటే మేము ఉండబట్టే మేము అందరం కలిసే మీరు చేసినటువంటి పనులకు మిమ్మల్ని 11కి పరిమితం చేసిపోయారంటో ప్రతి దాంట్లో ఇటువంటి విషయాలే మాట్లాడుతూ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటే ఎందుకంత భయం ఒక్కొక్కరికి? ఆయన పర్యటనలు అడ్డుకోవాల్సినంత అవసరం వచ్చింది. ఆయన జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి కామెంట్లు సంబోధిస్తూ మాజీ సీఎం అనేటువంటి గౌరవం ఎవరికి లేదు. సీఎంగా ఉన్నప్పుడే లేని గౌరవం ఇంకా మాజీ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. అట్లీస్ట్ ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వాలి కదా, దాన్ని కూడా తీసిపడేసి బయటకు వస్తున్న జనాల్ని, వస్తున్న అభిమానులు కూడా పోలీసుల చేత ఇష్టానుసారంగా కొట్టిస్తూ, లేదంటే ఎవరో ఏదో జరిగిపోయి జరగరాని సంఘటనలు జరిగితే దానికి టైర్ కింద పడిపోయిందని చెప్పి ఏఐ టెక్నాలజీ లాంటి ఒక టెక్నాలజీతో వీడియోలు తీసుకొస్తూ ఎందుకు అంత భయపడితే ఆయన నిలువరించుకోవాల్సినంత అవసరం వచ్చింది? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేకి అంత భయం ఎందుకు? 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీ సైడ్. భయం కాబట్టే ముగ్గురు ఏకమయ్యారు. భయం లేకుండా మీరు సింగిల్ గా పోటీ చేయాల్సింది కదా. సింగిల్ గా పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకి లేవు, అదైతే క్లియర్. ముగ్గురు ఏకమైపోయారు. సరే ఇవాళ నాకు తెలిసి వాళ్ళకి మాకు 11 వచ్చాయి, వాళ్ళకి మిగతా ఓటింగ్ అంతా అటు వెళ్ళింది అని అంటే నేనేమనుకుంటానంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ యాంటీ జగన్మోహన్ రెడ్డి గారు అంతే. మీకోసం మీ మొహాలు ముద్దు మొహాలు చూసి ఏమీ వేసేలేదు ఓట్లు. మీరేదో చేసేస్తారని వేసేలేదు. మీరు జరిగినటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోకపోవడం ఒక ఎత్తు అయితే, ఆ మంచిని కూడా చెడు మార్గంలో భూతద్దంలో పెట్టి చూపించినటువంటి మీ టెక్నాలజీలు, మీకున్న 500 ఛానళ్ళు, పచ్చ ఛానల్స్, 500 యూట్యూబ్ ఛానల్స్, మీరు మీ ఐటీడీపీ విచ్చలవిడిగా ఎలా పడితే అలాగా మంచిని కూడా చెడుగా చూపించినటువంటి మనస్తత్వాలు. ఇవాళ మీరు వచ్చిన 1 year లోనే మీ మీద ఎందుకు నెగిటివిటీ వచ్చింది అని అంటే, మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. అర్థమైందా సార్?
వీళ్ళు ముందు చెప్పుంటారు కదా, కొలాబ్ చేసి ఉంటారు కదా, ఏది మన రాష్ట్రం యొక్క అభివృద్ధిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలు కానీ, సంక్షేమం కానీ, దీన్నంతా వీళ్ళు చెప్పింది అబద్ధం అని ఎవరు వచ్చారంటే ప్రజలు రియలైజేషన్ లోకి వచ్చారు. అందుకే ప్రజలు అంత ఎత్తున అక్కడికి వస్తున్నారు ఆయన వెళ్ళిన చోట. ఈ రాష్ట్రంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే. టీడీపీ, జనసేన, బీజేపీ, ఈవిడప్పుడు షర్మిల గారు, కాంగ్రెస్, ఈ 4 పార్టీలు ఒకవైపు ఉన్నాయి. ఈ 4 పార్టీలు ఏలెత్తి చూపించేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారినే. ఈ 4 పార్టీలు మాట్లాడుతుంది ఏంటి అని అంటే ప్రభుత్వానికి సపోర్టింగ్ అనే. మరి ప్రజల పక్షాన్ని ఎవరు ఉంటారండి? ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి ఎవరండి? మీలాగా ఓడిపోగానే 3 సంవత్సరాలు ఎక్కడ రాష్ట్రాలు దాటిపోయి ఎటో వెళ్ళిపోయి నింటే ఈ 3 సంవత్సరాల ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటండి? అసెంబ్లీలో మీదే వ్యవహారం, అసెంబ్లీలో మీరే కూర్చుంటున్నారు, మీ మీద మీరే జోకులు, మీ మీద మీరే మాటలు. అక్కడ కాదు రియల్ ఫైట్, జనాల్లో చేయాలి అని చెప్పేసి జనాల పక్షాన నిల్చొని పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక మీరు ఏం మాట్లాడతారు? మీరు ఏం ఉద్ధరించారని 1 year లో మీరు చెప్పుకోవడానికి ఉంటుంది చెప్పండి? పలాని చేశామని ఇప్పుడు ఏదో గడప ప్రోగ్రాం పెట్టారు కదా, వెళ్ళమనండి. ముఖం మీద పేడ నీళ్ళు చల్లకపోతే ఊర్లలో మళ్ళీ నా పేరు మార్చుకుంటాను సార్ నేను. వాళ్ళే ధైర్యం చేయట్లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రెసిడెంట్ మీటింగ్ పెడితేనే 50 మంది 70 మంది నాయకులు రాలేకపోతున్నారు, ఎమ్మెల్యేలు రావట్లేదు అని అంటే మీ పరిపాలన ఎట్లుంది? మీ పరిపాలన మీద మీ నాయకులకి ఎంత నమ్మకం ఉంది అని. ఆ తందానా అని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు కదా వీళ్ళందరూ. అది చంద్రబాబు నాయుడు గారి నోటీస్ లో ఉండి వెళ్ళారా లేకుండా వెళ్ళారా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా మీరు. అంటే అర్థం ఏంటి? మీ ఆలోచనలో మీ మాట మీ క్యాడరే వినట్లేదు. ఇంకా రాష్ట్ర ప్రజల్ని పట్టించుకున్న పరిస్థితుల్లో మీరు ఎక్కడున్నారు? ఏదో వారానికి ఒక ప్రోగ్రామ్, ఈయన ఒక మైకు ఆయన ఒక మైకు పెట్టుకొని చేసేస్తే జనాలు నమ్మేస్తారా సార్? ఎంతమందికి ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి సార్? ఎంత మందికి ఇబ్బందులు జరుగుతున్నాయి? మన గురుకుల పాట శ్రీకాళహస్తిలో జర్రిపడింది. ఆ సాక్షాత్ హోమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడే బొద్దింక వస్తే బొద్దింక కాదు వెంట్రుక అంటుంది. ఆవిడ పెడతా వెంట్రుక పడినటువంటి ఫుడ్ ఆమె పిల్లలకి. కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మినిస్టర్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీ బిడ్డలకి పెట్టుకోగలుగుతారా? మీ బిడ్డలేమో హై టెక్నాలజీతో ఉండాలి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలి, పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియంస్ మాట్లాడాలి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఏ బిడ్డలైనా కూడా ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా సార్? సరే మీ పిల్లల్ని మీరు చదివించలేరు. మీ పిల్లలందరూ పెద్ద పెద్ద అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, ఫారెన్ లో చదువుకోవాలి. మరి సామాన్య ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతానంటే వాళ్ళ నోటికాడ కూడిని విద్యని ఎందుకు తీసేయాలనుకుంటున్నారు మీరు? ఇది ప్రజలు గమనించట్లేదా? ఎందుకు వద్దు సార్? ఒక సామాన్య ప్రజడికి ఇంగ్లీష్ మీడియం ఎంత ఇంపార్టెంట్ అనేది ఎంత అవసరం సార్? ఇవాళ జాబులు చాలా మటుకు కనెక్టివిటీలో ఇంగ్లీష్తోనే కదా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడాలి. లేకపోతే ఏదైనా ఒక జాబ్కి సెలక్షన్స్కి వెళ్ళాలంటే 4 ముక్కలు మాట్లాడాలి. మన క్యాడర్తో మాట్లాడాలంటే 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడాలి. మాట్లాడుకుంటే వాళ్ళ జాబులు ఎలా వచ్చేస్తున్నాయి? లేదంటే అంతా తెలుగు మీడియంలో పెట్టేయమనండి. మీకు వాళ్ళ ఆలోచన ఒకటే సార్. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలి, అందరూ మంచి డబ్బులు సంపాదించుకోవాలి, అంతా నాయకత్వమే. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా ఎదగలేరు, వాళ్ళే వారసులు అని చెప్పుకుంటారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏం సార్? వాళ్ళు ఎలా బతకాలి? ఒకటి ఏంటంటే సార్, పార్టీ పరంగా పక్కన పెడితే హ్యుమానిటీ గ్రౌండ్ లో కొన్ని మనం చేయాలి. అన్ని రాజకీయంగా చేయకూడదు సార్. కొన్నైనా పేదలకు పెట్టే ఫుడ్ విషయంలో, వాళ్ళకి ఇచ్చే విద్య విషయంలో, వాళ్ళకి ఇచ్చే బట్ట విషయంలో, వాళ్ళకి ఇచ్చే బ్యాగులు కానీ, లేకపోతే వాటెవర్ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో ఈ సంస్కరణలో భాగంగా మీరు ఏం చేయాలంటే దాంట్లో కక్కుర్తి పడకండి. మీరు ఎలాగో ఇసుక, మందు, తర్వాత రియల్ ఎస్టేట్, వీళ్ళు చేసినట్టుగా రియల్ ఎస్టేట్ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇవి ఎలాగో సంపాదించుకుని తింటున్నారు కదా, తినండి. ఇంకేం చేయలేము మనం. తినడం అనేది తినమనే చెప్తాను నేనైతే. తినండి, ఎలాగో తింటున్నారు, తినండి, దోచేయండి. అట్లీస్ట్ పిల్లలకి పెట్టే విషయంలోనైనా కాస్త హ్యుమానిటీ విలువలతోటి, మానవతా విలువలు కలిగి వాళ్ళకి పెట్టండి అని చెప్తారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఈ రాష్ట్రానికి లెటర్ రాసింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది నేను ఎందుకు 1కి 10 సార్లు చెప్తున్నాను అని అంటే, ఎప్పుడు రాయలేదు వాళ్ళు. మీ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఇన్ని ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి
చెంప మీద కొట్టినట్టు లెటర్లు రాసినా వీళ్ళకి బుద్ధి రావట్లేదండి. ఓకే. కాదు ఇది బొద్దింక కాదు, ఇది హెంట్రిక అని చెప్పి ఒక హోమ్ మినిస్టర్ వచ్చి ప్రెస్ మీట్ ముందు చెప్తుందంటే ఎంత హాస్యాస్పదం సార్. అసలు పెట్టుకోవడానికైనా మనకి సిగ్గన్నది ఒకటి ఉండాలి కదా సార్. ఎట్లా పెడతారు మీరు? అంటే వెంట్రుక పడొచ్చా? ఒక సాక్షాత్తు హోమ్ మినిస్టర్, మీ పదవి ఏంటి, మీ పదవికి ఉన్నటువంటి ప్రియారిటీ ఏంటి? మీరు వెళ్ళినప్పుడే ఈ పరిస్థితి ఉంది అని అంటే మిగతా ఆడబిడ్డల పరిస్థితి ఏంటి సార్? దోపిడి 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 దోపిడి. ఆ బ్యాగులు ఇచ్చారు, ఆ బ్యాగులు వారానికి చినిగిపోతాయా? వారానికే. ఆ వీడియోలు చూడట్లేదా సార్ మనం? అంటే మీరు ఏం చేశారు? దగ్గరగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గమనించాల్సింది ఏంటంటే మొన్న 10th క్లాస్ విద్యార్థులు 1,10,000 మంది ఫెయిల్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా 1,10,000 మంది ఫెయిల్ అయితే దాంట్లో 66 మంది రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ కి పెట్టుకుంటే 11,000 మంది పాస్ అయ్యారండి. దాని కూడా ఏంటి, ఫెయిల్ అంటే తెలుసు కదా, 14, 15, 20 మార్కులు వచ్చిన ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే రీకౌంటింగ్ పంపించుకుంటే 90 మార్కులు, 89 మార్కులు అంటే ఇది మీ చాతగంతనం కాదా? మీ ప్రభుత్వం నిర్లక్ష్యం కదా? ఎంతమంది బిడ్డలు 10th క్లాస్ బిడ్డలు ఫెయిల్ అయ్యామని చెప్పి సూసైడ్ చేసుకున్నారండి. ఇవి బయటికి రావు. ఇవి బయటికి రాకుండానే మాది మంచి ప్రభుత్వం అంటే ఎట్లయితుంది సార్ మంచి ప్రభుత్వం? ఇలాంటివేవి బయటికి రానివ్వట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏబిఎన్ రిపోర్టర్ మీద దాడి జరిగిందంట. దానికి చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ చేసి మరీ ఆయన పరామర్శించి నీకు ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి హామీ కూడా ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళకి ఉండమనండి సార్. చిన్న బిడ్డలకి ప్యాడ్ విషయంలో కూడా కక్కుర్తి పడి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. లేదు అని అంటే ప్యాడ్ వచ్చి మాకు ఇలా ప్రాబ్లం వచ్చింది మేడం అని చెప్తుంటే కూడా చూపించండి అంటే ఇదేం ప్రభుత్వం సార్? చూపిస్తేనే మీరు ప్యాడ్లు ఇస్తారా? ఏ ఆడబిడ్డ అయినా అబద్ధం చెప్పుకుంటుందా? తప్పు కదా. ఈ వీడియోలన్నీ బయటికి రాలేదా? ఇవన్నీ మీకు తెలియదా? కొన్ని అట్లీస్ట్ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ మీరు సస్పెన్షన్ వేశారా? కొన్ని వాళ్ళ బిడ్డల్ని పరామర్శించారా? తల్లి ఇలా జరిగిందా అని. హోంమంత్రి ఒక ఆడ మహిళే కదా. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేత కాకుండా మీరుండి మళ్ళీ ఎక్కడ మీరు మంచి ప్రభుత్వాన్ని మాట్లాడతారు సార్? ఒక న్యాయం ఉండాలి కదా. అంతే కదా. దానికి డబ్బులు వసూలు చేయడం ఏంటి సార్? 100 రూపాయలు వసూలు చేయడం ఏంటి? ఆ పిల్లలతోటి కార్లు అవి ఇవి చపాతీలు చేయిస్తున్నారు, దొడ్లు కడిగిస్తున్నారు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నాడు నేడు ప్రోగ్రాం పెట్టి ఆయన ఎంత మంచి కార్యక్రమాలు చేశారండి. కళ్ళకు కనిపించలేదా? ఏ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా కూడా నిసిగ్గుగా గుండెల మీద చేసుకొని ఆయన చేసినటువంటి నాడు నేడు బడులు చేసినటువంటి కార్యక్రమాలు ఎవడైనా ఒప్పుకోవాల్సింది సార్. ఎవరైనా అదే స్కూల్లో కదా నిన్న ఇద్దరు కూర్చొని పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. దాంట్లో విజువల్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. అదే కదా. ఇది స్టూడియో మీది సార్. మీ స్టూడియో మీది, మీ చేతుల మీద మీరు కట్టుకునింది కాబట్టి మీకు ఒక ఏమంటారు, ఒక ఫీల్ ఉంటుంది, ఒక ప్రౌడ్ ఉంటుంది. ఇది నేను చేశానన్న ఫీల్ ఉంటుంది. మీకు అట్ట ఎవరో చేసింది క్రెడిట్ లాక్కొని నా మీద వేసుకోవాలన్నట్టు ఇప్పుడు వచ్చి నేను నాదే అంటే నాకు గిల్టీ ఫీలింగ్ రాదా సార్? జనాలకు వస్తుంది గిల్టీ ఫీలింగ్. మీది కాకుండానే ఇది నేనే ఏంటి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే, ఆ మనుషుల్ని క్రియేట్ చేసింది నేనే, పోలవరం చేసింది నేనే, లేకపోతే స్విగ్గీ ఆ ఫౌండర్కి నేనే చెప్పాను, లేకపోతే పివి సింధుకి నేనే చెప్పాను బ్యాడ్మింటన్ ఆడమని, కరోనాకు మందు నేనే కనిపెట్టాను. ఇవన్నీ ఆయన నోట్లోనే వచ్చినటువంటి ముత్యాలే. మనం చెప్పినట్టు సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? ఈ సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, బల్బుని నేనే కనిపెట్టాను. ఎందుకు సార్ ఇవన్నీ? ఐటీ పితామహుడు ఈయనేనంట. నిజంగా ఇవన్నీ స్కూల్లో పిల్లలు నేనే అని ఆ స్కూల్లో పిల్లల ముందు చెప్తే ఫోన్ ఎవరు కనిపెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అని అంటే వాళ్ళు ఫెయిల్ అయిపోరు పాపం. ఇలాంటివే మీరు చెప్పేది. కరోనాకు మందు నేనే కనిపెట్టాను అంటున్నాడు, బల్బు నేనే కనిపెట్టాను అంటారు. ఉష్ణోగ్రతలు కూడా 2 డిగ్రీలు తగ్గించమని నేనే చెప్పాను అంటే ఎవరికి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మీ వైజాగ్ లో బీచ్ దగ్గర వాటర్ కూడా ముందుకు రాకుండా చీరలు కొట్టేదో పెట్టారంటే వలలు పెట్టారా కదా? అదే బాలకృష్ణ గారి సినిమాలో తొడగొడితే ట్రైన్ లో ఆగినట్టు ఈయన వెళ్ళి చెయ్యడ్డు పెట్టారా? దేనికి సార్ ఇవన్నీ సినిమా డైలాగులు కాదు, సినిమా కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ డైలాగులతో పని లేదు. మీరు ఆయన ప్రభుత్వం బాగాలేదని చెప్పేసి ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో అబద్ధ పథకాలు హామీలు ఇస్తానని చెప్పి మీరు వచ్చారు. మీరు ఇంకా సూపర్ 6 చక్కగా ఇవ్వలేదు, ఇంకా దానికి మించి 143 పథకాలు ఇవ్వాలి.
రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అన్నారు, ఇంకా బొచ్చాడు ఉన్నాయి. ఏమి చేయకుండా నేను సూపర్ 6 ఇచ్చాను, 4 మందం అంటే ఎవరికి మందం, ఎవరిని అంటున్నారు? అసలు జనరల్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు, ఏం హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మిచ్చారా, నమ్మకుండా ఇచ్చారా, మ్యాండేటరీ వచ్చింది దాన్ని పక్కన పెడితే మేము ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నా లేదా వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్న ప్రతిదీ సంవత్సర కాలంగా ఈ ప్రతిదీ గత గవర్నమెంట్లో జరిగిందే కదా. ప్రతిదాన్ని వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, ఇంత చేసి చూపిస్తున్నారు. ఇంత చేసినటువంటి వైసీపీ ఎందుకు చూపించుకోలేకపోయింది, ఎందుకు చెప్పుకోలేకపోయింది? చెప్పుకోవడంలో ఫెయిల్ అయిందా? లేదు మేము చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తెలుసు, చేసే మాకు తెలుసు, ఫలాలు పొందుతున్న ప్రజలకు తెలుసు అని సైలెంట్గా ఉండిపోయిందా? అంటే సార్ ఇవాళ సమాజం ఎట్లుంటదంటే ఒక నిజానికి ఉన్న విలువ కన్నా అబద్ధానికి విలువ ఎక్కువ. మంచిని మనం 10 సార్లు చెప్పినా ప్రమోట్ చేసుకోలేం, కానీ అబద్ధాన్ని 2 నిమిషాలలో మొత్తం స్ప్రెడ్ చేయొచ్చు. వాళ్ళకి అది బాగా తెలుసు, వాళ్ళకి అబద్ధాలు బాగా తెలుసు, అబద్ధాలు ఆడడం బాగా తెలుసు, నిజాన్ని అబద్ధం ప్రూవ్ చేయడం బాగా తెలుసు. వాళ్ళలో వాళ్ళు ప్రావీణ్యులు. అందులో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అది చాదవచ్చు, అది రాదు. ఆయనకి చేసిందే చెప్పుకోవడం రాదు ఆయనకి. ఆయన ఏమనుకున్నాడంటే నిజంగా ఇప్పుడు ఎవరైనా మనకు ఒక రోజు ఎవరికన్నా అన్నం పెట్టామంటే అది కుక్క అయినా సరే ఏమంటదంటే మళ్ళీ మరుసటి రోజు మన కాడికి వస్తుంది సార్. దారిలో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూడా దానికి ఉన్నంత విశ్వాసం ఎవరికి ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు అని అంటే నేను నా మనుషులే కదా, నేను చేశాను కదా, నేను కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీని చూడలేదు, అందరికీ చేశాను కదా, చేసింది గుర్తుంది కదా. అంటే ఆయన చేసింది ఆయన పాకెట్లో డబ్బులు అని కాదు నేను అనేది. ఆయన ఇచ్చిన ప్రామిసుల ప్రకారం సంక్షేమం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చి వాళ్ళని ఫైనాన్షియల్గా అంటే పేదరిక నిర్మూలన నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా పేదరిక నిర్మూలన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చారు అని అంటే ఆయన ఎంతలా పనిచేసి పేదల పక్షాన నిల్చున్నాడు అని అని. ఇవాళ డబ్బున్నాడు 10 బిల్డింగ్లు వాడే మళ్ళీ కడితే గొప్ప కాదు సార్, వాడే 10 పరిశ్రమలు పెడితే గొప్ప కాదు సార్. ఒక పేదవాడు పూరిళ్ళైనా కట్టుకుంటే అది గొప్ప, ఒక పేదవాడు చిన్న కుట్టు మిషన్ పెట్టుకుంటే అది గొప్ప. అది చేయగలిగిన నాయకుడు ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వచ్చాక అన్ని అమ్ముకొని తాకట్లు ఎట్టుకొని జనాల పరిస్థితి, కూలీలు కూడా చక్కగా లేకుండా ఇవాళ అన్ని రంగాలు బయటకు వచ్చేసి నాణ్యమైన మందు అని చెప్పేసి 99 రూపాయలకి అని చెప్పేసి అడ్డగోలు మందంతా ఇస్తా ఇవాళ భ్రష్టు పెట్టిపోయి ఉంది రాష్ట్రం. నేనేమంటున్నానంటే వీళ్ళ అబద్ధానికే విలువ ఎక్కువ, అబద్ధం అంత బాగా క్రియేట్ చేయగలుగుతారు. లేకపోతే ఏంటి సార్ ఏఐ వీడియో ఒకటి క్రియేట్ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు అని అంటే ఎంత అన్యాయం అండి. మళ్ళీ ఆ కార్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి మళ్ళీ కోర్టులు ముట్టికాయలు వేస్తే కూడా వీళ్ళకి బుద్ధి రాదు. లా తెలియని హోంమంత్రి ఏమో లా మాట్లాడుతుంది. అసలు మీ మినిస్ట్రీ బాగాలేదని మీ మంత్రి చెప్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదనే కదా ఆవిడ చెప్పింది. ఫుడ్ అదంతా ఎవరికి సంబంధించింది? పరిపాలన బాగాలేదు, గ్రౌండ్ రియాలిటీలో బాగాలేదు. వీళ్ళని సస్పెండ్ చేస్తే గానీ వీళ్ళకి బుద్ధి రాదంటే అంటే మనల్ని మనం తిట్టుకోవడంలో కూడా మనం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి వీళ్ళ ఫీలింగ్. వాళ్ళే తిట్టుకుంటే ఇంకా ప్రతిపక్షం మన మీద పడదు అనుకుంటున్నారు. మీరే ఎవరిని తిట్టుకుంటున్నారు? ఆమె ఒక నిమిషం ఆలోచించింది సార్. జగన్మోహన్ రెడ్డిదేమో తోసేద్దాం అనుకుంటుంది, పక్కనే ఎవరు మన ప్రభుత్వమే అని ఆవిడకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే సింహాచలం లాస్ట్ టైం కూడా ఏం చేశారంటే ఆవిడ ఈ కమిటీలో ఆవిడ ఒక మినిస్టర్, సింహాచలం కి సంబంధించిన చేసిన కమిటీలో ఆవిడ వన్ ఆఫ్ ద మినిస్టర్ అనునింది. వాళ్ళు అప్పటికప్పుడు కట్టారు గోడ, మానవులు తప్పిదం అది. ఆ గోడ పడిపోవడం మూలన వానకు పడలేదు, ఇంకోటి పడలేదు. అప్పటికప్పుడు నాసి రకం సిమెంట్లు ఏమీ లేకుండా బూడితో కట్టేశారు దాన్ని. బూడితో కట్టింది ఎన్ని రోజులు ఉంటాయి, ఎంతసేపు ఉంటదండి? అది పడిపోయింది. అది పడిపోయగానే పరిగెత్తింది, వచ్చింది. ముందే ఎక్కడ వేస్తారని వచ్చేసి ఏమంటుంది, ముందు తేలుస్తాం, ఈ గోడ ఎవరు కట్టారో, ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో తేలుస్తాం అంటే పక్క నుంచి ఎవరు ఆ వీడియోలు కూడా ఉంటాయి. మేడం ఇది మన హయాంలోనే కట్టారంటే 4 ఖర్చుకొని నోరు మూసుకొని ఉంది ఆవిడ. అంటే ప్రాణాలు పోయింది అక్కడ. ఇది కాదు నీ మీద నెపం వేసుకోకుండా ఉండడానికి. ఏడయ్యా డిఎస్పీ ఏడయ్యా, ఎస్పీ ఏడయ్యా, పోలీసులు ఏడయ్యా, ఏమైపోయారయ్యా అని ఆవిడ అడుగుతుంది. ఏది ఒక హోంమంత్రి, ఇది నీ విలువ.
మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ విలువ పరిపాలన బాగాలేదని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చేసావు ఆల్రెడీ. నీ పరిపాలన బాగాలేదని పవన్ కళ్యాణ్ ఇచ్చేసారు. ఆయన పరిపాలన బాగాలేదని ఆ RRR అంటున్నాడు ఆడన్న కూర్చొని. అంటే మీ సంఘటనగా జరుగుతున్నటువంటి మీ కూటమి రాజకీయాల్లో మీ పరిపాలన బాగాలేదని మీరే చెప్పుకుంటుంటే ఇది రాష్ట్ర ప్రజలకి అర్థం అవ్వదు అనుకుంటున్నారా? 100కి 200% అర్థం అవుతుంది సార్, డౌటే లేదు. 20 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని అంటున్నారు కదా, నేను చెప్తున్నా ఇంకొక 20 నెలలు మీరు కలిసి ఉండండి. మార్క్ మై వర్డ్స్, ఆ రోజు మళ్ళీ కావాలంటే నేను డిబేట్ లో కూర్చుంటాను. ఓకే. సో సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ప్రజలకు అందిని, ప్రజలు నా మనుషులు అనుకున్నారు, పొందిన వాళ్ళంతా మన వైపే ఉంటారు అనుకున్నారు, బాగానే ఉంది. కానీ డెవలప్మెంట్ యాంగిల్లో చేసినటువంటి పనులన్నీ ఒక్క హయాంలో అధికారంలో ఉండి ఆ 5 సంవత్సరాల టర్మ్లో కూడా 2 సంవత్సరాలు కరోనాకు పోయి మిగిలిన 3 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్స్, ఎన్ని పరిశ్రమలు రావడం కావచ్చు, పోర్టులు తీసుకురావడం కావచ్చు, హార్బర్లు కావచ్చు, లేదు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 5 కాలేజీలు రన్నింగ్లోకి తీసుకొచ్చినాయి కావచ్చు, ఇవన్నీ చేయటం అనేది అంత చిన్న విషయం కాదు కదా. కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇవన్నీ అయితే ప్రజలకైతే చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రజలకి సంక్షేమం ఇస్తే అది నేను పొందాను కాబట్టి నాకు తెలుస్తుంది. కానీ మీరు ఎక్కడో కట్టిన బిల్డింగో లేదా తెచ్చిన ఒక మెడికల్ కాలేజో, లేదంటే ప్రతి గ్రామంలో పోతే గ్రామ సచివాలయాలు వేశారు, ఆర్బీకే సెంటర్లు వేశారు, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం అయితే పార్టీ మీద ఉండేది కదా. అది తప్పే సార్. నేను కూడా చెప్తుంది ఇది పర్సనల్ గా నా ఫీలింగ్. నేనేమనుకున్నాను అంటే, నిజంగా చెప్పాలంటే మీరు సింహాచలం గోడే మీరు చక్కగా కట్టలేకపోయారు. జనాలకి దాని వల్ల హాని జరుగుతుంది అని తెలిసి కూడా గోడ చక్కగా కట్టలేకపోయారు. కానీ రిషికొండలో ఆయన కట్టినటువంటి బిల్డింగ్స్ నా బుద్ధ నా భవిష్యత్తు. అంటే అక్కడెక్కడికో క్రెడిట్ వస్తుందని మొన్న పాపం మోదీ గారు వస్తే ఎక్కడో తీసుకెళ్లి నావెల్లో పెట్టారు ఆయన్ని. ఇది యోగా డేకి వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఇది. ఎప్పుడన్నా ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు G20 సదస్సు జరిగింది మనం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. అప్పుడు అన్ని ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ ఉంచాలి? చెప్పుకోవడానికి అక్కడ ఏముంది? వసతులు ఏం లేవు. అప్పుడు ఈయన ఏమనుకున్నారు అంటే ఇలాంటిది ఒకటి ఉండాలి. సరే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో కట్టారు, మరి వాడుకోవచ్చుగా. గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ది అది. ఇప్పుడు ఏమంటున్నారు, మొన్నంట క్యాబినెట్ లో అందరూ కూర్చొని ఆ గవర్నమెంట్ బిల్డింగ్ ని ఏం చేయాలి, ఎలా యూటిలైజ్ చేయాలి అని ఆలోచించారంట. మొన్నటిదాకా ఏమన్నారు, అవి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, భారతమ్మ కోసం కట్టిన ఇల్లు అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఎలాగా? ఎలక్షన్ అయిపోగానే అది గవర్నమెంట్ అది అయిపోద్దండి. అయినా సరే మీకు చేతనైతే ఇప్పుడైనా వాటిని వాడుకోండి, వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఎలా వాడుకోవాలో తెలియాలి కదా, ఫస్ట్ వాడుకోవాలి. తెలియాలి. మోదీ గారే ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఆశ్చర్యానికి లోన్ అవుతారు. ఇంత మంచి బిల్డింగ్లు కట్టాడా జగన్మోహన్ రెడ్డి అని. వీళ్ళు వెళ్తేనే వీళ్ళకి బుర్రలు పంచలేదు అవి చూసి. ఇప్పుడు ఒక నేషనల్కి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు, లేకపోతే పక్క దేశాల నుంచి ప్రెసిడెంట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా మినిమం ఉండాలి కదా. మనం ఏదైనా కడితే మనకు ప్రమోట్ చేసుకున్నట్టే కదా, ఆటోమేటిక్గా ప్రమోట్ చేసుకున్నట్టే కదా. మరి దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేయడం మీకు చేత కావటం లేదు. దానికి ఇంకేం చెప్తాం సార్? అలాగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, మన పార్టీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏంది మిస్టేక్ ఏందయ్యా అంటే, చేసింది చెప్పుకోలేకపోవడం. మీరు అన్నట్టుగానే పోర్ట్లు వచ్చాయి, రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ వచ్చాయి, నాడు నేడు ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల భవిష్యత్తును మార్చారు, మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఏవి? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మీరా మెడికల్ కాలేజీలు వద్దొద్దు, మాకు సీట్లు వద్దని మీరు లెటర్లు రాస్తారు. ఆయన ఎక్కడ? పాడేరు లాంటి ఏరియాలో సార్ అసలు ఆడ మెడికల్ కాలేజ్ ఉంటుందా? కొన్ని ఉద్దానం చూసారా? ఉద్దానానికి ఆయన శంకుస్థాపన వేసి ఆయనే చేసి పెడితేనే మీరేదో లెటర్ రాస్తామని మాది అని క్రెడిట్ లాక్కుంటుంటే, మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఉద్దానం ప్రజలందరూ నిజంగా చెప్పండి సార్, వాళ్ళు ఓట్లు వేయాలనా లేదా? ఇవన్నీ ఆయన చేశారు సార్. కోట్లు కట్టారు. ఏది? 3 సంవత్సరాల్లోనే. 2 సంవత్సరాలు కరోనా వదిలేస్తే అల్లో అని అల్లాడితే రాష్ట్రం అంతా మీరందరూ పోయి అన్నం హైదరాబాద్లో కూర్చొని బిక్కు అని మీరందరూ భయపడుతుంటే, లోకల్గా ఉండి రాష్ట్రాన్ని ఒక చంటి బిడ్డల్ని కాపాడినట్టు కాపాడింది ఎవరు సార్? చేసుకొని మనం చెప్పకూడదు సార్ నిజంగా. ఆ రోజు మా నాన్నగారే చెప్తున్నా, మా నాన్నగారే కరోనా టైంలో హార్ట్అటాక్ తో చనిపోయారు. ఆయన కరోనా రాలేదు కానీ హార్ట్అటాక్ తో చనిపోయారు. ఆ రోజు పనిచేసింది ఎవరండి? ఆశా వర్కర్లు, వాలంటీర్లు.
ఇవాళ వాళ్ళని మనం ఎలా వద్దంటున్నాం సార్? ఎస్ మేడం. ఆ ఉసురు మనకు తగలదా? ఆ రోజు మీకు అవసరమైంది. ఆ రోజు ఇంట్లో మృతదేహాల్ని పట్టుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు. ఫస్ట్ కరోనా అవును. అప్పుడు ఇళ్లలో కూర్చొని మనకేం అర్థం కాక పోతామా ఏంది, మన తాతలు చూడలేదు, మన ముత్తాతలు చూడలేదు, మన కర్మ మనం ఇప్పుడు చూస్తున్నాం. పొద్దున్న లేస్తే స్టేటస్ చూస్తే రిప్పు 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 అంటుంటే గుండెల్లో భయం వేసినటువంటి పరిస్థితిలో ఆయన ఈ రాష్ట్రాన్ని కాపాడారు. ఇది వాస్తవం. ఈ కృతజ్ఞత లేకపోతే నేను చేసేదైతే ఏం లేదు. కానీ ఈ 1 yearకే వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఓకే, మనకు 40% పడింది సార్. మహాజ పోయింది ఎంత? 10% కదా అవతలికి. ఆ 10% వాళ్ళు రియలైజ్ అయ్యారు అంటున్నా. మన 40% మనం చేసినా చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారిని మంచి అన్నా మంచి అనకపోయినా వాళ్ళు పోరు వైఎస్ఆర్సీపీ పక్కకు పోదు. పోయింది ఆ 10% ఓట్ షేరింగ్. ఆ 10% ఓట్ షేరింగే మళ్ళీ తిరిగి వస్తుంది, వస్తుంది, అందులో డౌట్ లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూస్తాము. ఆ సింహాసనం మీద కూర్చోబెడతాము, అందులో 1% కూడా డౌట్ లేదు. ఇదే భయం వాళ్ళకి. ఓకే, ఆయన మళ్ళీ వస్తాడన్నదే భయం. మీకు ఎందుకు భయం? మీరు బాగా చేస్తే మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెడతారు కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? వెళ్ళనివ్వండి. అండ్ రాప్తాడికి వెళ్తే మీకెందుకు, చిత్తూరు వెళ్తే మీకెందుకు, నెల్లూరు వెళ్తే మీకెందుకు, గుంటూరు వెళ్తే మీకెందుకు? మీకు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆయనకి భయపడాల్సినటువంటి అవసరం ఏముంది మీకు? ఇలా భయంతో నిలువరించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ని పెంచుతున్నారు. ఆయన యాత్రలన్నీ సక్సెస్ చేసిందే టీడీపీ. దానికి ముందు ఈ కూటమి ప్రభుత్వమే. దానికి ముందే ఒక న్యూస్లు వేస్తారు సార్, పోక్ చేస్తారు సార్. అంతమంది రావడానికి రీజన్ ఏంటో చెప్పమంటారా? గాల్లో హెలికాప్టర్ ని గాల్లోనే ఆపేస్తాం, లేకపోతే ఆయనకి సెక్యూరిటీ ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టడం, 100 మంది రెండని లెటర్లు వేయడం, ఎస్పీలతోటి వీళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి ఆయన రెచ్చగొట్టడం, ఇలా అన్ని చేయడం మూలన కార్యకర్తలు వెళ్తున్నారు. మా నాయకుడికి ఏమన్నా చేస్తారేమో భయంతో వెళ్తున్నాం. తప్పేముంది? ఎందుకంటే మీరు మీ మీద మాకు నమ్మకాలు లేవు. మీరు ఆయన సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? రోప్ పార్టీ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? హెలిప్యాడ్ దగ్గర మీరు ఆ సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? అంతమంది పోలీసుల్ని మీకు అంతమంది వస్తారో వాళ్ళకి బాగా తెలుసు, మరి ఎందుకు పెట్టట్లేదు పోలీసుల్ని? అంటే ఏదో చేద్దామనే కదా, ఆయనకి ఏదో హాని కలిగించాలనే కదా మీ ఉద్దేశాలు. అలాంటప్పుడు మరి మా నాయకుడిని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. కాబట్టి మీరు వద్దన్నా రాకపోయినా వస్తారు, వెళ్తారు. ఇప్పుడు రైతులు అంతమంది వచ్చారంటే నాకు తెలియక అడుగుతాను, ఓన్లీ అక్కడ రైతులు, చిత్తూరు రైతులేనా? ఇంక చుట్టుపక్కల రైతులు ఉండరా? ఒక అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు ఆ అసోసియేషన్ లో మీ మీడియా వాళ్ళందరికీ ఒక కష్టం వచ్చిందంటే మీ మీడియా వాళ్ళు ఈ స్టేట్ లో ఎక్కడెక్కడ ఉన్నా అందరూ వస్తారు. వస్తారా రారా సార్? అలాగే రైతుల సమస్య అప్పుడు రైతులందరూ వెళ్లకుండా లేదు లేదు ఓన్లీ చిత్తూరు రైతులు రావాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే రావాలి, ఆ మామిడి రైతులే రావాలంటే మీకు పరిపాలన. గ్రామంలోకి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించాలంట, గ్రామ సర్పంచ్ పర్మిషన్ ఉండాలంట, అవన్నీ ఉంటేనే ఎంటర్ చేస్తారట. లేకపోతే బోర్డర్ లో ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా బోర్డర్లు కట్టేసి బారికేడ్లు పెట్టి ఆపేస్తున్నారు. పాకిస్తాన్ లో ఉన్నామా? పాకిస్తాన్ లో ఏం లేం కదా. ఇదేమన్నా బార్డరా? మీరు గీసినటువంటి గీతలో ఈ గీతలోనే రండి అని చెప్పడానికి ఇవన్నీ పరిమాణ పరిపాలనకి సూచనలు. ఇవేమి ఎవడు వెండు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు వెండరు. మా నాయకుడు వెళ్తుంటే మీరెవరు గీతలు గీయడానికి? రైతుల కోసం వెళ్తుంటే మీరెవరు గీతలు గీయడానికి? రైతుల కోసం పోరు, వాళ్ళ కోసం పాటుపడరు. ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్లకి లెటర్ రాస్తారు. ఆయన వెళ్తే అక్కడ నుంచి ఫండ్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఆయన వెళ్తేనే కదా మీరు చేస్తున్నారు, అందుకే ఆయన వెళ్తున్నారు. దాన్ని ఎందుకు మీరు ఆపుకోవడం? పులివెందులు ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఆపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అవసరం ఏం లేదు కదా. మీకు భయం, ఆయన మళ్ళీ ఆడొస్తాడని వాళ్ళ ఎమ్మెల్యేలోనే బోల్డ్ మందికి భయం ఉంది. మరి ఆయన 2.0 చూస్తారు కదా జనాలు. జగన్ గారి 2.0 చూస్తారు. ఇవాళ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఆయన అండగా ఉంటానని చెప్పారు. ఇవాళ జైల్లో పెడుతున్న ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న, ఆడలేదు మగ లేదు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరినైతే అరెస్ట్ చేస్తారో ఆయన చెప్తారు. మీరు ఒక పార్టీకి కొమ్ము కాసి మీరు నాయకత్వం వహించి, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా కూడా ప్రజల పక్షాన మీరు లేకుండా అటుంటానని అంటే రేపు ఆయన వచ్చినప్పుడు కూడా మీరు ఆల్రెడీ ఒక దారి వేసారు. రెడ్ బుక్ అని ఒక దారి వేసారు. మా బుక్కులు కూడా మాకు ఉంటాయి కదా, మా బుక్లో కూడా మేము నడవాల్సిన రోజు వస్తుంది సార్. డెఫినెట్ గా రాకుండా ఏముండదు. కానీ వైసీపీ ఏమో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మనమే, జగన్ 2.0 ఉంటుంది,
వచ్చిన తర్వాత 2.5 ఎలా ఉంటుందో చూపిస్తాం అనేటువంటి కామెంట్లు వైసీపీ నుంచి వస్తుంటే ఎలా గెలుస్తారు, ఎవరు రాణిస్తారు, ఎలా రాణిస్తాం, రానివ్వం అనేటువంటిది కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. వాళ్ళెవరు సార్ చెప్పడానికి, మీరెవరు చెప్పడానికి? 151 వచ్చినప్పుడు, మీకు 20 వచ్చినప్పుడు అసలు టీడీపీ భూస్థాపితం అనుకున్నారు. ఆ రోజు టీడీపీ భూస్థాపితం అంటే ఇంకా పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు అని అనుకున్నారు. మాకు వెళ్ళిపోయింది 10% అవతల. దగ్గర 20-30 మంది ఎమ్మెల్యేలు 3,000 నుంచి 5,000 ఓటుతో ఓడిపోయారు మీ లెక్కలన్నీ చూస్తే. ఇంకా మరి మీరు మరి ఈవీఎంలో మరి ఇంకేంటో దేవుడికి తెలియాలి, గెలిచారు, 3 పార్టీలు గెలిచారు, మంచిదే గెలవండి. ఇప్పుడు కూడా మేము అడిగేది ఏంటంటే మీరు గెలిచారు, జనాలు తీర్పుని ఎవరైనా కూడా పాటించాల్సిందే సార్. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా సార్ మీకు ఇచ్చారు తీర్పు. మేమేం అడుగుతున్నాం, మీరు జనాలకు చెయ్యండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద కక్ష తీసుకోవడానికి రాలేదు మీరు. మీరు వచ్చింది జనానికి చేస్తానని, అది చెయ్యండి. అది మానేసి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము, లేకపోతే మీ మీద కేసులు పెడతాము, నవ్వినోడి మీద కేసులు పెడతాము, ఇవే సార్ కేసులు. రేపు మాకు కూడా మేము వచ్చిన రోజుల్లో కూడా పల్లప్పుడు 10 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు విషయాల మీద మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఈ 5 ఏళ్లలో నుంచి మా మనోభావాలు దెబ్బతిన్నాయన్నీ గుర్తుంటాయి. అవన్నీ ఉంటాయి కదా సార్. మరి మీరు ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం మనోభావాలకి ఇప్పుడు కేసులు, 5 సంవత్సరాల మనోభావాలకి ఇప్పుడు కేసులు. వాళ్ళెవరో నవ్వారు, వీళ్ళెవరో నవ్వారు, ఎవరో ప్లక్కాడు పట్టుకొని రపా రపా అన్నాడు అని. రపా రపా అంటే మీరు ఎందుకు ఎంత దడిచిపోతున్నారు అందరూ? ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా ఆయన. ఎవరో చెప్పిన డైలాగ్ని వాళ్ళు విలేకరులు అడిగితే అది సినిమాలో డైలాగ్ కదయ్యా, ఏంది తంటి తప్పే ఉంది? ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఎవరికి లేదా? ఇప్పుడు ఒక కార్యకర్త ఏదో సినిమాలో ప్లకాడు, అతను అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యిండొచ్చు, పెట్టుకున్నాడు. అంతేగాని అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది సార్? ఏంది మీ పార్టీలో మీ నాయకుల్ని సస్పెండ్ చేసిందే మీకు సంబంధం లేదంటే, ఎవరో వచ్చేటువంటి వేలలో లక్షల్లో కార్యకర్త ఒక ప్లక్కార్డ్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? కానీ ఇవన్నీ వీళ్ళకి బాగా ఎలా తెలుస్తున్నాయి? వాళ్ళ పార్టీలో ఏం జరిగినా కూడా వాళ్ళకేం తెలియదు, వాళ్ళ దృష్టికి రాదు యాక్షన్ తీసుకోవడానికి, లేదంటే వాళ్ళ బాధలు వినడానికి. కానీ ఇలాంటివి మాత్రం ఇమీడియట్ గా వాళ్ళ దృష్టికి వెళ్ళిపోతాయి. అసలు ఏం సార్ సిగ్గుతనం ఏంటి? రప్పా రప్పా కోసం ఈ స్టేట్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాలన్నా? అది అవసరమా రాష్ట్ర ప్రజలకి? ఎవరో ఒక ఆయన ఏదో అన్నారని ఆయన ఏదో నవ్వినందుకు అన్నోండి తప్పే అంటాను నేను. అతన్ని వదిలేశారు. ఒక ఛానల్లో డిబేట్ మాట్లాడుతుందే మీరు తప్పు అంటే, ఇవాళ మీ పచ్చ ఛానల్లో పెడుతున్నటువంటి హెడ్డింగ్స్ ఏంటండి? ఒకసారి చూపించమనండి. మీరు మొన్న అన్నారు రైతులు దండుపాల్యం అని. మరి రైతుల్ని దండుపాల్యం అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చా? మీకు ఎంత అధికారం మతం లేకపోతే దండుపాల్యం అంటారు రైతుల్ని? అంటే ప్రజలు మీకు ఆ రోజు అవసరం వచ్చారు, రైతుల్ని రారాజు చేస్తానని చెప్పినటువంటి మీరు ఇవాళ రైతుల్ని దండుపాల్యం ఎలా అంటున్నారు? మరి ఆ దండుపాల్యం అని హెడ్డింగ్లు పెట్టినటువంటి ఛానల్ని ఇవాళ ఏం చేయాలి? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చెయ్యరు సార్. ఆయన చేయరు. ఆయనకి చాతనవద్దు ఇలాంటివి. విలువలతో తగ్గించుకునే రాజకీయం చేయడం. మరి ఇప్పుడే మీరు ఆ రోజు వాళ్ళ అమరావతి కోసం మాట్లాడింది అంత సీన్ చేసి వెళ్ళిపోయి సాక్షిని ఇరగొట్టడాలు, కాల్ చేయడాలు చేశారు కదా. మరి దండుపాల్యం అని రైతుల్ని మాట్లాడారు కదా. ఇప్పుడు ఈయనేం చేయాలి లెక్క ప్రకారం అయితే? ఇట్లాంటివి చేయడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంత చిల్లర రాజకీయాలు ఆయన చేయరు. నిజంగా చెప్పాలనంటే మా లాంటి యంగ్ జనరేషన్కి ఆయన చాలా ఇన్స్పిరేషన్. బయట ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకలా కనిపిస్తారు సార్. వన్స్ ఆయనతో వచ్చి కనెక్ట్ అయిన తర్వాత, పార్టీలో మింగిల్ అయిన తర్వాత పనిచేసే ఇలాంటి దమ్మున్న నాయకుడి కోసం పనిచేయాలన్న ఫీల్ ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ చూడండి సార్, మేము ఓడిపోయిన ఎంత దమ్ముకున్నాం సార్. మాకు కష్టం వస్తే మా నాయకుడికి చెప్పుకుంటాం, లేదా 3 గంటల వల్ల మేము కప్పుకొని తిరిగే పరిస్థితి మాకు కల్పించలేదు అతను. అది కదా ఆయన క్రెడిబిలిటీ. ఇప్పటికే స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీకు అన్ని సీట్లు వచ్చినా కూడా మీరు జపం చేస్తున్నారు అని అంటే అది కదా ఆయన క్రెడిబిలిటీ. ఆఫ్టర్ 1 year కూడా అదే చెప్పు. ఇంకా ఆఫ్టర్ 1 year ఏంది సార్, ఇంక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా ఇంతే చేస్తారు. లాస్ట్ ఇయర్ లో ఎలాగో అయిపోద్ది సీను. వాళ్ళకి ఏమి చేతిలో పవర్స్ ఏమి ఉండవు. ఇంకా 3 సంవత్సరాలు అనుకోండి, ఈ 1 year తీసేస్తే 3 years.
కళ్ళు మూసుకుంటా మీరు ఎంత చేస్తారో చేయండి, ఎన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి, ఎవరు వైఎస్ఆర్సీపీ క్యాడర్ భయపడేదే లేదు. ఎంతమందిని అరెస్ట్ చేసుకోండి అడ్డగోలుగా, దానికి ఒక నామినల్ థింగ్స్ అంటే ఏం లేవు కదా. చేసి వీళ్ళు కూడా రాడు తేలిపోయారు. జనాలకి కూడా ఒక ఫేజ్ లో భయం అనేది, కొంత ఫేజ్ అంటే మేము భయపడినందుకు కాదు, ఇంట్లో వాళ్ళ కోసం అంతే. మనం పోయి ఆడ జైల్లో కూర్చుంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకుంటాం తప్పితే మమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే మాకేం భయం ఉంటుంది సార్. కానీ ఒక దమ్మున్న లీడర్ కోసం పనిచేస్తున్నాం, ఆ సాటిస్ఫాక్షన్ చాలు అంటున్నాను సార్ నేను. ఒక దమ్మున్న నాయకుడి కోసం, ఒక విజనరీ అంటే ఆయన కాదు విజనరీ, ఈయనది విజనరీ. మనం విజనరీని 10 సార్లు చెప్పుకుంటే విజనరీ అయిపోం మనం. విజనరీ అనేది పరిపాలన యొక్క విధి విధానం చూపించాలి కదా. నేను విజనరీ అని చెప్పుకుంటున్నప్పుడు చూపించాలి కదా, చేసిన మార్క్ ఏదైనా ఒకటి చెప్పుకోవాలి. ఏం చెప్పాలా? ఇంకా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాను అని అంటే ఈ 14 సంవత్సరాలు సీఎం గా ఉండి మీరు నడిపించలేదని అర్థం. ఇంకా 2024లో నేను చూస్తాను నా విజనరీ అని అంటే 2040 ఏళ్ళు ఎవడుంటాడు సార్? ఎవడుంటాడు? ఎవడు బతుకుంటాడు? మాకే 30 ఏళ్ళు, మేము అప్పుడు మీ టయానికి వచ్చేస్తాం. మరి మీరు అప్పుడు ఎక్కడ ఉంటారో మరి ఆ దేవుడికే తెలియాలి. ఇదా విజనరీ? ఇవాళ ఒక కూలికి వెళ్ళిన వాడు ప్రశాంతంగా కూలి డబ్బులు తెచ్చుకొని బతుకుతున్నాడా లేదా? వాడు ఏదన్నా కొనుక్కోవాలి అంటే కొనుగోలు శక్తి వాడికి మీరు ఇచ్చారా లేదా? వాళ్ళ పిల్లల్ని బడికి పంపించుకుంటే మంచి విద్య ఇచ్చారా లేదా? లేదా ఆ పిల్లలు తినేటువంటి ఫుడ్ విషయంలో మీరు మంచిగా ఉన్నారా, పెడుతున్నారా లేదా? వాళ్ళు చదువుకున్న పిల్లలు బయటికి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారా లేదా? వాళ్ళ బిడ్డలు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి చేర్చారా లేదా? ఇవే సామాన్య ప్రజలకి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కావాల్సింది తప్ప మీరు రప్పా డైలాగులు కొట్టో, లేకపోతే అంతు తేలుస్తాం, భూస్థాపితం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని క్యాడర్ని అరెస్ట్ చేసినా ప్రజలకి సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ కోసమే లేదు కదా, రాష్ట్రంలో 5 కోట్ల మంది లేరు కదా. ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటాయి, ఏ పార్టీకి నమ్ముకొని ఉండాలనేది వాళ్ళకు ఉంటది, ఏ పార్టీ నాయకుల్ని ఎవరికి అండగా ఉండాలి అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటది. మీకు అటుపక్క 40% ఓట్ షేరింగ్ పడిందంటే ఇవాళ మీ టీడీపీ కార్యకర్తలే బయటకు వచ్చేసి సూసైడ్లు చేసుకుంటున్నారు. మీ టీడీపీ అధికార ప్రతినిధిని చంపేశారు. మీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే, రైతులే మాకు అన్యాయం జరుగుతుంది. మొన్న ఎప్పుడు చూసిన ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అంటారు, అతను వచ్చి నాకు అన్యాయం జరిగింది, నా భార్యని ఇలాగా ఆమె వస్త్రాన్ని ఇలా తీశారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏది? మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు. ఇవాళ మీ కూటమిలో ఉన్న నాయకులే మమ్మల్ని సస్పెండ్ చేశారు, మా నాయకుడికి తెలియకుండానే వచ్చి బోరమని ఏడుస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ మా నాయకుడు మాత్రం మాకు క్రియేట్ చేయలేదు సార్. మేము అందుకు హ్యాపీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి కావచ్చు, సెక్యూరిటీ యాంగిల్లో కావచ్చు, ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణకు సంబంధించి కావచ్చు, కేంద్ర నిఘా వర్గాలు నిఘా పెట్టాయి, కేంద్రం దాని మీద ఒక రిపోర్ట్ కూడా అడిగింది అనేటువంటిది మొన్న చిత్తూరు పర్యటన తర్వాత వస్తున్నటువంటి వార్తలు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైనా సెక్యూరిటీ పెంచే అవకాశం, లేదంటే ఆయనకి రూపార్టీ ఇచ్చే అవకాశాలు వస్తాయా? ఇవి కేంద్రమే ఇచ్చినటువంటి థింగ్స్ అని అందరూ చాలా మీడియాలో వచ్చింది. మరి అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, కానీ మీడియాస్ లో అన్నింటిలో హల్చల్ అవుతుంది. నెల్లూరు పర్యటన కూడా ఆగమన్నారు అని చెప్పిన విషయం కూడా బయటకు వచ్చింది. మరి ఎందుకు మొన్న చిత్తూరులో పెట్టలేదు మీరు? అంటే ఏంటి మీ ఉద్దేశాలు? ఏమో సార్, ఇప్పుడు పార్టీ ఓడిందే కానీ ఇటు సావలేదురా అన్న నాయకులు అక్కడే ఉన్నారు కదా. ఆ బుచ్చయ్య చౌదరి గారు నీ తల నరికేస్తానన్న ఆయన అక్కడే ఉన్నాడు కదా. నిన్ను భూస్థాపితం చేస్తామంటే, భూస్థాపితం అంటే అర్థం ఏంటి సార్? నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తామంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే మీ మనసులో ఉన్న మాటలు మీడియా ముందు, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే కాస్త జాగ్రత్తగా మాట్లాడతాం, అటెన్షన్తో మాట్లాడతాం. అయినా కూడా మీ నోట్ల నుంచి బయటకు వస్తున్నాయి అని అంటే మీ మనసులో మాటలు బయటకు వస్తున్నాయి. ఏమో మీ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి హాని జరుగుతుందనే మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి మేము వెళ్తున్నాం అందరం అక్కడికి. మీడియాలలో మేము మాట్లాడుతుంది అందుకే, ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికే మాట్లాడుతున్నాం. అలాగే అక్కడికి వెళ్తున్న ఏ ఏరియాకు తగ్గట్టు ఆ కార్యకర్తలు అందరూ ఎందుకు వెళ్తున్నారంటే ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికే వెళ్తున్నాము. మిర్చి రైతులప్పుడు మీరు ఇచ్చారా రోపాటి? మా వాళ్ళు పట్టుకున్నారు, మా కార్యకర్తలు పట్టుకున్నారు. పట్టుకొని ఒక చంటి బిడ్డలాగా ఆయన ఇంటికి క్షేమంగా చేర్చేదాకా ఒక్క కార్యకర్త కూడా బయటికి పోలేదు. మరి అలాంటప్పుడు మీ ఉన్న ఈ 3-4 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారికి హాని 200% ఉంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రాయితో కొట్టిపించారు సార్ వీళ్ళు.
ఆయన కొట్టుకుంటాడా? ఆయనకి ఏం అవసరం ఉంది? ఆయన అలాంటి చిల్లర రాజకీయాలు అయితే చేయడు, అసలు చేయడు ఆయన. అలాంటప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకెంత హాని క్రియేట్ చేస్తారు మీరు? ఓకే. సో డెఫినెట్ గా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, Z+ కేటగిరీ ఇవ్వాల్సిందే, అవసరమైతే ఇంకా సెక్యూరిటీ ఆయనకి పెంచాల్సిందే. ఏమీ లేని, ఏ మంత్రి కాదు ఏమీ లేని లోకేష్ బాబు గారికి ఎందుకు ఇచ్చారు లాస్ట్ టైము? ఇచ్చారు కదా ఆయన సెక్యూరిటీ. ఆయన ఏం చేశాడని ఆయన సెక్యూరిటీ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంటే సీఎంగా చేశారు, ఇచ్చారు, మేము ఇచ్చాం కదా. ఆయన ఎప్పుడన్నా ఇవ్వము, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు అని మాట్లాడారా? ఆయన అలాంటి మాటలు మాట్లాడు. అసలు ఆయన నోట్లో నుంచే ఒక చెడ్డ పదం రాదు సార్. వీళ్ళు అరే ఒరే తొరే అని చెప్పులు చూపిస్తారు, నా కొడకల్లారా అని మాట్లాడతారు. ఇన్ని మాటలు, బూతులు మాటలు, వాళ్ళ ప్రవచనాలు కూడా వినండి, మీకు తెలుస్తుంది. కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నోట్లో నుంచి రప్ప అంటేనే ఇంత ఫీల్ అయిపోతున్నారు. మరి మీ మాటలో అని చాలా ఎడ్యుకేటెడ్ గా మాట్లాడతారు సార్. ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారు. నాకు చాలా ఇష్టం జగన్ అన్న అంటే. నేనే కాదు, నాలాగా బోల్డ్ మంది ఉన్నారు ఆయన ఇష్టపడేవాళ్ళు. ఎందుకనంటే కొన్ని క్వాలిటీస్ కొంతమంది దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి అనిపిస్తుంది. అది నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించింది. సో ఇవాళ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఇంత కష్టపడి సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నా కూడా మేము ఎందుకు సార్ కష్టపడి మాట్లాడుతున్నాం, డిబేట్లకు వెళ్తున్నాం. నాలాగా చాలా మంది ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఇలాంటి స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎందుకు సార్ ఇంత కష్టపడుతున్నాం? రీజన్ ఏంటి? ఒక నిజమైన నిజాయితీ కలిగిన నాయకుడి కోసం మేము నిలబడుతున్నాం అన్న ఆత్మస్థైర్యాన్ని ఆయన మాలో నింపాడు కాబట్టి అందుకు నిలబడుతున్నాం. లేకపోతే చాలా మంది అంటారు, ఎందుకు ఓడిపోయిన పార్టీలో ఏం పని, అలాంటి బూతులు తిరుగుతుంటే. మీరు నమ్మరు సార్, మా కింద ఎన్ని బూతు కామెంట్లు పెడతారో తెలుసా? ఆడపిల్లలమైనా కూడా వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాము, మేము మళ్ళీ సబ్జెక్టివ్ మాట్లాడతాం. యూ కెన్ చెక్ మై వీడియోస్. ఎప్పుడు నేను ఒక బూత్ మాట మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారనే అంటారు, చంద్రబాబు నాయుడు గారనే అంటారు. మాకు అవసరం లేదు, సబ్జెక్ట్ తో మాట్లాడగలుగుతాను తప్పితే అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాం. అట్లీస్ట్ మా జనరేషన్ అన్నా కూడా ఆయనకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి. అలాంటి వ్యక్తి సార్ ఆయన సీఎం అవ్వలేకపోతే ఆయనకి ఏం నష్టం ఉండదు సార్. నేను జనాలకు చెప్తున్నా, ఆయన సీఎం అవ్వకపోతే ఆయనకి ఏం నష్టం లేదు. ఆయనకు ఉండాల్సిన సెక్యూరిటీ, మినిమం సెక్యూరిటీ ఉంటుంది. ఆయన లగ్జరీ ఏం మిస్ అవ్వదు. ఆయన ఇంకా రెస్ట్ లో మంచిగా ఉంటాడు. కానీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అవసరం. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసం ఆయన అవసరం. రాబో తరాల పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఆయన అవసరం. ఆయన వద్దనుకుంటే అది మీకే నష్టం. అది ఎందుకు నష్టం అవుతుంది అన్న విషయాన్ని ఇవాళ రియలైజ్ అవుతున్నారు కదా. వీడియోలో చాలా మంది, బాబో తప్పు చేసాం నాయన, మా బిడ్డను వదులుకున్నాం నాయన, ఆయన ఏదో ఒక 1000 రూపాయలు ఇస్తాడని వదులుకున్నాం నాయన అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. డెఫినెట్ గా రియలైజ్ అవుతారు. 1 year లోనే రియలైజ్ అయ్యారు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఇంక రాక్షస పాలన 3 ఏళ్ళు ఫేస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ లోపే వాళ్ళకి గొడవలు అయ్యి విడిపోతారు. చూడండి. ఇన్ని కామెంట్లు చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అని డైరెక్ట్ గానే చెప్తున్నా కూడా ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదు వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ మాటలు చూస్తుంటే రేపొద్దున వీళ్ళ టైం బాగాలేక అధికారం మారిపోయి మరలా వైసీపీ అధికారంలోకి వస్తే అసలు ఇలాంటి వాళ్ళందరూ పరిస్థితి ఏంటి మేడం? అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్, 1, 2 ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. 1, ఇదే మనకు చివరి అవకాశం, ఏదైనా తీర్చుకుంటే ఇప్పుడే తీర్చుకోవాలి అని ఒక ఆలోచన దృక్పథం ఒకటి ఉంటుంది. 2, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఎలాగుంటుందన్న భయం వాళ్ళ ఎమ్మెల్యేలోనూ ఉంది, వాళ్ళ క్యాడర్లోనూ ఉంది. కొంతమంది అరాకొర టీఆర్పీ గాడు, లేకపోతే రాయపాటి అరుణ, లేకపోతే పులిరాజగాడు వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఇంకా మిగతా ఏ ఎమ్మెల్యేనన్నా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారా? చూసారా మీరు? ఏ ఎంపీని వచ్చి గట్టిగా మాట్లాడుతున్నాడా? ఎవరో 3-4 మాట్లాడుతున్నారు. అవి కూడా వాళ్ళకి పదవులు అవసరం ఉన్నాయి కాబట్టి అంటే వచ్చి మాట్లాడేది ఆ పవన్ కళ్యాణ్ ఒకరు, ఈ అనిత గారు ఒకరు, ఇంకెవరు మాట్లాడుతున్నారు సార్? మిగతా ఉన్నారు కదా, ఇంకా మిగతా 160 చిల్లర ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం జరుగుతుందని తెలుసు, ప్లస్ మనం చేస్తుంది తప్పు అని వాళ్ళకి తెలుసు.
మనం ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో చేస్తున్నామో, రాష్ట్ర ప్రజలకి మనం చేస్తున్నామో, ఇది తప్పు అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మందు షాపులు విచ్చలవిడిగా పెడుతున్నారు, ఇది ఎంత అన్యాయం అని చెప్పేసి ఆయన అడుగుతుంది. ఆయన కొలుపుడో ఏదో ఆయన పేరు, ఆయన వాళ్ళ కూటమి ఎమ్మెల్యే కదా, అది తప్పు కదా. మొన్న జేసీ ప్రభాకర్ ఉన్నారు, వెళ్తే ప్రజలు తిడుతున్నారు, అమ్మనాభూతులు తిడుతున్నారు, రేపు ఎలక్షన్ వస్తే కూటమి గెలిచే పరిస్థితి లేదు, అసలు గెలవనని చెప్పాడు ఆయన. నాకు అవసరమైతే నేను వైసీపీలోకి పోతా, జగన్ మావాడే అనేటువంటి కామెంట్ చేస్తున్నారు. ఎందుకు చేశారు అది? కూటమి ప్రభుత్వంలో సంవత్సరం పరిపాలనలోనే ఆ మాట ఒక పెద్ద సీనియర్ వ్యక్తి కదా అతను, ఆయన నోట్ల నుంచి ఎందుకు వచ్చింది అంటే మీ పరిపాలన బాగాలేదని మీ నాయకులకే అర్థమైంది, రాష్ట్ర ప్రజలకి ఇంకా బాగా అర్థమైంది. దే విల్ వెయిట్ ఫర్ దేర్ టైం అంతే. 4 సంవత్సరాలు 6 నెలలు మీది, లాస్ట్ చివరి 6 నెలలు ప్రజలు చెప్తారు సమాధానం. అమ్మా ఎంత మంచి చేసినా మాకే 11 వచ్చారంటే అసలు మీరు ఏమి చేయరు, మీకు ఎన్ని ఇస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాం మేము కూడా. 11 ఇక్కడ రావడానికి సినారియో 11 కాదు సార్, 3,000 బిలోనే ఒక 20 సీట్లు ఉన్నాయి, 3,000 నుంచి 5,000 దాకా ఒక 20 సీట్లు ఉన్నాయి. ఏది 4 పార్టీలు ఒకవైపు ఉంటే ఇక్కడ ప్రజల్ని కూడా తప్పు పట్టడానికి లేదు సార్. 4 పార్టీలు ఒకవైపు వెళ్తే ఏమవుతుంది, ఓటు పర్సెంటేజ్ వెళ్తుందా వెళ్ళదా, అట్లనే వెళ్ళింది అంతే తప్పితే. పాపం చాలా మంది ప్రజలు మేము వేసామంటున్నా, వేసారు వాళ్ళు, వేస్తే కాబట్టి మాకు 40% వచ్చింది, లేకపోతే వేయకపోతే ఎలా వచ్చేస్తుంది సార్, 10% పోయింది. అది మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక 1000 నుంచి 3,000 ఓట్లతో ఉన్న వాళ్ళు ఒక 20 మంది, తర్వాత 3,000 నుంచి ఒక 5,000 వెళ్ళిన వాళ్ళు ఒక 20 మంది, అంటే అన్నీ 55 ఓట్లు, 55 ఎమ్మెల్యేలు పోయినట్టే కదా మనకి. సో అది జరిగింది అంతే. అంతేగాని మీరు 11 అని 10 సార్లు అనడానికి లేదు. ఇవన్నీ ఎవరు మాట్లాడతారండి సార్, సబ్జెక్ట్ లేని చిల్లర మాటలు ఇవన్నీ. ఇంటలెక్చువల్స్ వాళ్ళని అనమనండి, లెక్కలు తీస్తే తెలుస్తుంది సార్. సబ్జెక్ట్ పెట్టి లెక్కలు చెప్తే ఇదిగో మీకు ఇంత వచ్చింది అని చెప్తే మీకు అర్థం అవుతుంది. 4 పార్టీలు ఒకవైపు ఉండి ఒక పార్టీ ఒకవైపు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఒకసారి అమరావతి గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో కొంతమంది వ్యక్తులకు భూములు అలాట్ చేస్తూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న దాంట్లో ఎంఎస్కే ప్రసాద్ అనబడేటువంటి క్రికెటర్కి ఇండియన్ క్రికెట్ అసోసియేషన్కి 12 ఎకరాల స్థలం అమరావతిలో కేటాయించడం జరిగింది. ఎందుకు ఇవ్వాలి సార్ 12 ఎకరాలు? డెవలప్ చేయమనండి, మనం కూడా ఏం తప్పు పెట్టాం. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు క్రీడల బుద్ధులు జగనన్నే స్టార్ట్ చేసి చాలామంది ఇప్పుడు ఐపీఎల్లోకి వెళ్ళినటువంటి స్టూడెంట్లు ఉన్నారు. ఆ జగనన్నను చూసి నేర్చుకుందే కాపీ క్యాట్స్ వీళ్ళంతా. కానీ పోనీ సరే ఇవ్వండి, 3 ఎకరాలు ఇవ్వండి, 12 ఎకరాలు ఎందుకు? ఏది మీరు ఏ రియల్ ఎస్టేట్ చేద్దామని మీరు 12 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, 50 ఎకరాలు, ఇది రియల్ ఎస్టేట్ దందానే సార్ ఇదంతా. మీరు డెవలప్మెంట్ చేయాలి. ఒక ఏమంటారు, నిజంగానే ఒక అకాడమీ పెట్టుకోవాలని అంటే 20 ఎకరాలు కావాలా, 12 ఎకరాలు కావాలా? అవసరం లేదు కదా. అంతకన్నా తక్కువలోనే మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. మరి ముందంతా ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? దంటున్నారు అంతా. వీళ్ళకి అర్థమైపోయింది సార్ సీన్. ఒకటైతే చెప్తాను, వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు మళ్ళీ గెలవలేరన్న క్లారిటీ వీళ్ళకి. మేకపోతు గాంభీరం అంటారు చూసారు, చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం, అదే వీళ్ళు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు అంతే. ఇప్పుడున్న లెక్కలు, సర్వేలు, ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ కూడా సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీకి కూడా అర్థమైపోయింది వీళ్ళ పొజిషన్ ఏంటి అని. నేషనల్ మీడియా కూడా ఇవాళ అటెన్షన్ తీసుకొని వచ్చింది. ఆ ఘనకార్యం చేసింది కూడా వీళ్ళే. తిరుమల దేవస్థానం నుంచి ఆ లడ్డు విషయంలో నుంచి ఇప్పటికీ ఏపీ స్టేట్ మీద ఒక అటెన్షన్ తో ఉన్నారు వాళ్ళు. 99 పైసకి ఇచ్చినటువంటి ల్యాండ్ విషయంలో కూడా అక్కడ డిబేట్లు అయ్యాయి, నేషనల్ మీడియాలో కూడా డిబేట్లు అవుతున్నాయి. ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? మీరు చేస్తున్నటువంటి ఘనకార్యాలు మొత్తం నేషనల్ వైజ్ గా చూస్తుంది. కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, వాళ్ళకే అర్థమైపోతుంది సీను. అందుకే మీరు గమనించారో లేదో, స్టార్టింగే బీజేపీ వాళ్ళు వీళ్ళ మేనిఫెస్టోని పట్టుకోలేదు. ఇవాళ బీజేపీ వాళ్ళని అడగకూడదు మనం, అది ధర్మం కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు పట్టుకోలేదు. వాళ్ళు వేసుకున్నారేమో మోదీ గారి ఫోటో, అక్కడ నుంచి వచ్చినటువంటి నాయకులు ఎవరు పట్టుకోలేదు. ఆ రోజు పెట్టుకున్నప్పుడు లైవ్ చూసాను. బాండ్లు ఇచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళు కాదు, వీళ్ళిద్దరే.
పవన్ కళ్యాణ్ గారు పవన్ చంద్రబాబు కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాండ్లు ఇచ్చారు. ఉమ్, ఆ బాండ్ల లెక్క ఏందో మరి తెలుస్తారు జనాలు. తెలుసుకుండా ఎందుకుంటారు సార్? సంతకాలు పెట్టి మరి ఉమ్, మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే సంతకాలు పెట్టి ఎలాగో బాండ్ పేపర్ ఇస్తాం, అలా ma'am. ఇచ్చారు బాండ్ పేపర్లు. అవన్నీ దాచుకోవాలి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ. మీకు ఇచ్చినటువంటి బాండ్లన్నీ దాచి ఉమ్, మీ ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు ఇంకా మీరు చాడలు తిప్పేస్తారు, చీపుర్లు తిప్పేస్తారు. మీరు అడగాలనుకున్న విధి విధానాల్లో లోకల్ మీ ఇళ్ళ కాడికి వచ్చిన వాళ్ళని అడగండి. ఆ రైట్ మీకు. ఎందుకంటే లోకేష్ బాబు గారే చెప్పారు కదా, నా కాలర్ పట్టుకొని అడగండి అని. ఇంకా మీరు కాలర్లు పట్టుకుంటారో అది మీ ఇష్టం. ఇది రాష్ట్ర ప్రజలకే వదిలేస్తున్నాను నేను. yes, ma'am. కానీ వీళ్ళు వచ్చిన ఈ తక్కువ అంటే 1 year దాటిపోయి వీళ్ళు చేసిందే దగ్గరగా 2 లక్షల కోట్ల అప్పులు. ఉమ్, మళ్ళీ రేపు మంగళవారం ఎంతో అప్పు తీసుకుంటున్నారు. సో ఇలా పని అది ఎవ్రీ మంగళవారం అప్పులు చేసుకుంటా పోతా ఉన్నారు. ఆయన 5 ఏళ్ళు పరిపాలించిన చేసినప్పుడు వీళ్ళు 50% ఆల్రెడీ చేశారు ఉమ్, సంవత్సరంలోనే. ఇంకా రాబో సంవత్సరాల్లో ఏంటో ఈ ఆర్థిక పరిస్థితి ఏంటో. అప్పుడుగా శ్రీలంక అయ్యేది, ఇప్పుడు శ్రీలంక అవుద్ది, ఇప్పుడు బీహార్ అవుద్ది, లేకపోతే ఇంక ఇప్పుడు వాళ్ళు సోకాల్డ్ నేమ్స్ ఏం చెప్తున్నారో ఇప్పుడు అవుతుంది. ఉమ్, నేనేమంటున్నాను అని అంటే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసే విధంగా మీ పరిపాలన ఉండాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కోసమో వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమో 10 సార్లు మాట్లాడుకుంటే మీకే మైనస్ అవుతుంది. ఓకే, మాకు అది పాజిటివే. మీరు మాట్లాడితే మాకే మంచిది. ఉమ్, మా సార్ పేరు 10 సార్లు జపం చేస్తుంటే జగన్ గారి పేరు మాకు మంచిదే కదా. ఉమ్, మంచో చెడు ఆయన్ని కావాలని మీ నోట్లో జపం. ఇంకా రామనామం ఎలాగా జగన్ నామనామం అలా మీ నోట్లో అవుతుంది, మాకు హ్యాపీయే. ఉమ్, కానీ మీరు రాష్ట్ర ప్రజల్ని మర్చిపోతున్నారు. అది గుర్తు చేస్తున్నాం మేము, పదే గుర్తు చేస్తాం. ఎన్ని అరెస్టులు చేసినా గుర్తు చేస్తాం, ఎన్ని ఏవన్లు పెట్టినా గుర్తు చేస్తాం, ఎంతమంది ఆడబిడ్డల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినా గుర్తు చేస్తాం. ఉమ్, అందులో అయితే మేము వెనక్కి తీసుకునేది లేదు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా మేమందరం పనిచేయడానికి రెడీ, పనిచేస్తాం. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రైట్ మ్యామ్. ఇదండి నాగమల్లేశ్వరి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.